ముద్రాస్. అలాగే మనోముద్రాస్ అంటే మన 5 సెన్సెస్ ఐస్, నోస్ ఇట్లాంటివి క్లోజ్ చేసి సీల్ చేసి చేసేదాన్ని మనోముద్రాస్ అంటారు. అంతర్గత ముద్రాస్ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని హోల్డ్ చేసి సీల్ చేసి మనం హోల్డ్ చేయడాన్ని అంతర్గత ముద్రాస్ అంటారు. సో మనం ఈరోజు కంప్లీట్ ముద్రాస్ క్లాస్ అండి ఇది. ఆల్ మాక్సిమం నేను నా టైంలో మాక్సిమం ప్రాబ్లమ్స్ గురించి రెగ్యులర్ గా మనకి అవసరమైన ఇంపార్టెంట్ ముద్రాస్ గురించి నేను మాట్లాడతాను. ముద్రాస్ ఎలా పనిచేస్తాయి? చాలా మందికి ఆసనాస్ తెలుసు, ప్రాణాయామం తెలుసు. ముద్రాస్ అంటే జనరల్ గా చిన్న ముద్ర, జ్ఞాన ముద్ర, చిన్మయ ముద్ర, పంచభూత ముద్రాస్ కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది. కానీ ముద్రాస్ కూడా పతంజలి యోగ శాస్త్రంలో ముద్రాస్ గురించి కూడా రాయడం జరిగింది. కానీ మనకి ఆ బ్రహ్మ భరతమునికి ఈ ముద్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది ఒక నాట్య శాస్త్రంలో ఉంది. అలాగే నాట్యంలో చేసే ముద్రలు కూడా ఉన్నాయండి. డాన్స్ ముద్రలు. వాళ్ళు ఓన్లీ ముద్రాస్ ద్వారానే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్, అంటే మనకి ఒక స్టోరీ కానీ ఏదైనా చెప్పాలి అని అంటే ఆ ముద్రాస్ ద్వారానే వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఈ ముద్రలు చాలా ఉన్నాయండి. మనకు అందుబాటులో ఉన్న ముద్రలు ఇప్పుడు ఒక 300 ముద్రాస్ మాత్రమే అందుబాటులో ఉన్నవి. ముద్రలు అన్ని కూడా ఏదో హెల్త్ అంటే ముఖ్యంగా ఆరోగ్యం కోసం, లేకపోతే ఏదైనా డయాబెటీస్ ఉందనో, లేకపోతే బీపీ ఉందనో, లేకపోతే ఎనీ హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ముద్రాస్ చేయాలి అని అనుకోవద్దు. ముద్రాస్ అన్ని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే మన మన శరీరంలో ఉన్న ఏదైతే పంచభూతాలు అని అంటామో, పంచభూత తత్వం మన ప్రకృతిలో కూడా ఉంది. ఆ సేమ్ మన బాడీలో కూడా ఉంది. ఆకాశం, భూమి, జలము, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా మన బాడీలో కూడా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆకాశతత్వం, స్పేస్. స్పేస్ మనం కనబడుతుంది, చూస్తుంటే స్కై అంతా స్పేస్ కనబడుతుంది. ఆ స్పేస్ మన బాడీలో కూడా ఉంది. మన బాడీలో స్పేస్ కార్డియాక్ స్పేస్ అని అంటాం. అలాగే అబ్డామినల్ క్యావిటీ స్పేస్ అంటాం. కార్డియో మస్కులర్ స్పేస్ ఉంది. అలాగే థొరాసిక్ స్పేస్ ఉంది. స్పేస్ మీన్స్ శూన్యం. సో ఆ స్పేసెస్ ఉండడం వల్లే మనకి ఆ ఏదైతే స్పేస్ ఉందో కమ్యూనికేషన్ ఉంటుంది. స్పేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి స్పేస్ ఆకాశ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. శూన్యం. సో కమ్యూనికేషన్ మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ సెల్స్ ఆర్ టిష్యూస్, మజిల్స్, ఆర్గాన్స్ కమ్యూనికేట్ కావాలి అని అంటే ఆకాశం అంటే ఆకాశతత్వం మనకి పనిచేయాలి. మన బాడీలో పంచభూతాలు ని కంట్రోల్ చేయడానికి మన చేతులతో కంట్రోల్ చేయొచ్చు. మన బాడీలో ఉన్న పంచభూతాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు, అలాగే చక్రాస్ అన్ని కూడా మన చేతులతో కంట్రోల్ చేయొచ్చు. మన విత్ హ్యాండ్స్. అంతా మీ చేతుల్లోనే ఉంది అని అంటారు. అలాగే ఆరోగ్యం, మీ చేతుల్లోనే ఆరోగ్యం ఉంది అని చెప్తాం. హెల్త్ ఓన్లీ యువర్ హ్యాండ్స్ అని చెప్తాం. ఎందుకు? వై హ్యాండ్స్ లో ఆరోగ్యం ఎలా ఉంది? ప్రొద్దున్నే లేచి మనం చేతులు చూసుకోమని చెప్తారు. అలాగే మనం మెడిటేషన్ చేసిన తర్వాత కూడా మనం మన చేతులను చూసే మెల్లగా ఐస్ ఓపెన్ చేస్తాం. సో హ్యాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ చేతులు మనం ఇలా చూస్తే మీకు ఏం కనబడుతుంది? ఏం కనపడదు. బట్ మైక్రోస్కోప్ లో చూస్తే మీకు చాలా కనబడుతుంది. మజిల్స్ లోపల ఏముంటాయి? మజిల్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, ఆ తర్వాత చిన్న జాయింట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా మైక్రోస్కోప్ ఇంకా డీప్ గా కనుక చూస్తే న్యూట్రిషన్స్, సెల్స్, తర్వాత మైక్రోన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. సో ఎవ్రీథింగ్ మీకు మైక్రోస్కోప్ లో కనబడుతూ ఉంటుంది. సో మన హ్యాండ్స్ ఏదైతే మన చేతులు ఉన్నాయో, ఈ చేతుల్లోనే మన జీవితం ఆధారపడి, ఏదైనా ఇవ్వాలన్నా మీరు చేత్తోనే ఇవ్వాలి, తీసుకోవాలన్నా రిసీవింగ్ కూడా మనం చేత్తోనే తీసుకుంటాం, ఇవ్వడాన్ని కూడా చేత్తోనే ఇస్తాం, ఏదైనా కూడా. సో ఈ హ్యాండ్స్ మన హెల్త్ చాలా. ఎందుకంటే మన శరీరంలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో, ఎన్ని జాయింట్స్ ఉన్నాయో, ఎన్ని మజిల్స్ ఉన్నాయో, ఎన్ని సెల్స్ ఉన్నాయో, ఆల్ ఎనర్జీ ఛానల్స్ మన బాడీలో మన హ్యాండ్స్ అండ్ మన ఫీట్
పాదాలకి, చేతులకు మాత్రమే ఉంది. మన ఆర్గాన్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎక్కడైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన హ్యాండ్స్ తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ముద్రలన్నీ కూడా ఈ సెల్స్ ని యాక్టివేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్స్ యాక్టివ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక సెల్ యాక్టివ్ గా ఉండాలి అంటే 2 ఎనర్జీస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి శ్వాస, బ్రీత్. 2 ఫుడ్, ఆహారం. ఆహారం లేకపోతే ఎనర్జీ లేదు. అలాగే శ్వాస లేకపోతే ఎనర్జీ లేదు. ఈ ఆహారాన్ని మనం తీసుకున్న ఆహారం, మనం నోటితో తీసుకున్న ఆహారం, ఆ డైజెస్టివ్ జ్యూస్ కలిసి మన ఫుడ్ పైప్ నుంచి పొట్టని స్మాల్ ఇంటెస్టైన్ కి స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ వేస్టేజ్ అంతా కూడా ఎలిమినేట్ చేయబడుతుంది. సో ఎక్కడ మనం తీసుకున్న దాంట్లో ఆహార రసం అంటాం. ఆ ఆహార రసం ఏదైతే ఉందో ఆ ఫుడ్ జ్యూసెస్ స్మాల్ ఇంటెస్టైన్స్ అబ్జార్బ్ చేసిన ఆ ఫుడ్, ఆ జ్యూస్, ఆహార రసం మన ఆక్సిజన్ తో కలిపి బ్లడ్ తో కలిసి ఇవన్నీ కూడా మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి సప్లై చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో సప్త ధాతు అంటాం. రక్త, రస, మాంస, మజ్జ, అస్థి, వీర్యం, శుక్రం, ఇవన్నీ కూడా సప్త ధాతువు అంటే ఏం లేదు. ధాతువు మీన్స్ టిష్యూ. సో ఈ ధాతువు తయారవ్వాలి అని అంటే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆహారం ఆహారంతో పాటుగా ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, ఇవన్నీ ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనకి ఆహారంతో పాటుగా వెళ్ళాలి. మీకు ఎనర్జీ 2 ఎనర్జీస్ శ్వాసతో పాటుగా ఆహార రసంతో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అయితే అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక టిష్యూ అవుతుంది. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఒక మజిల్ అవుతుంది. కొన్ని మజిల్ మేడప్ అవర్ బాడీ మొత్తం అంతా కూడా ఆల్ ఆర్గాన్స్ మేడ్ మజిల్. కాబట్టి ఈచ్ సెల్ ని యాక్టివేట్ చేయాలి అని అంటే శ్వాస చాలా అవసరం. ఈ శ్వాస బ్రీత్ తో మనమే చేయాలి. పంచభూతాల్ని కంట్రోల్ చేయాలి. పంచ ప్రాణాల్ని, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, ధ్యాన, ఏ ప్రాణ ఆ ప్లేసెస్ లో ఉండాలి. ఏది కూడా ఇన్బ్యాలెన్స్ అయితే అగైన్ మన ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ అవుతుంది. సో వాయువు ఎక్కువైపోయింది అనుకోండి, వాయువు అంటే ఎయిర్, వాయుతత్వం ధ్యానం ఎక్కువైపోయింది అంటే మనకు ఆల్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, బోన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాయుతత్వం మనకు వస్తుంది. అపాన వాయువు కిందకి వెళ్లాల్సిన పైకి వచ్చింది అనుకోండి, యాసిడిటీ, ఇండైజెషన్, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాణవాయువు ఇక్కడ సర్క్యులేషన్ సంచరించాల్సిన సరిగ్గా సర్క్యులేషన్ లేదనుకోండి, ప్రాణవాయువు లేకపోతే మనకి ఆ బ్లడ్ హార్ట్ కి పంప్ చేయలేదు. సో ఉదాన ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేస్తుంది. మన పంచేంద్రియాలకి కూడా ఉదాన వాయువు 5 సెన్సెస్ మనకి పనిచేయాలి అని అంటే ఉదాన వాయువు కావాలి. కాబట్టి పంచ ప్రాణాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు బ్యాలెన్స్ లో ఉంచాలి అంటే అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. సో ఇంతటి అద్భుతమైనటువంటి ముద్రల గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ముందుగా మనం అందరికీ తెలిసిన ముద్ర నమస్కారం. మనం ఎవరికైనా కనపడగానే మనం ఫస్ట్ నమస్కారం, 2 చేతులు కలిపి, అన్ని వేళ్ళని 2 చేతులు కలిపి నమస్కారం చేస్తాం. లెఫ్ట్ హెమిస్ఫియర్ అండ్ రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ 2 కూడా కలిపి నమస్కారం. నమస్కారం మన సంస్కారం అని చెప్తాం. ఎవరికైతే నమస్కారం మనం చెప్తున్నామో ఇస్ అ హార్ట్ చక్ర ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ పెడతాం. హార్ట్ చక్ర అంటాం, అనాహత చక్ర. మన 2 చేతులు ఎవరికి నమస్కారం పెడుతున్నాం? మీరు గొప్పవాళ్ళనా, లేకపోతే మీరు పెద్ద చదువుకున్న వాళ్ళనా, లేకపోతే బాగా మంచి డబ్బు ఉన్న వాళ్ళనా, లేకపోతే పెద్ద వయసులో పెద్దవాళ్ళనా? ఎందుకు నమస్కారం చేస్తాం? మనం నమస్కారం చేసేది మీలో ఉన్న భగవంతుడు, మీలో ఉన్న ఆత్మకి. అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి మనం తల వంచి నమస్కారం చేస్తాం, ఆత్మకి నమస్కారం చేస్తాం. అందుకే ఎవరైనా నమస్కారం చేసినప్పుడు మనం కూడా ప్రతి నమస్కారం చేయాలి అని చెప్తాం. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా నమస్కారం, చాలా హార్ట్ఫుల్ గా నమస్కారం చేయాలి. నమస్కారం అంటే ఏదో ఇలా ప్రతి ఒక్క చేతితో ఇలా అనకుండా 2 చేతులు కలిపి, మనస వాచ 2 చేతులు కలిపి
నమస్కారం చెప్పాలి. అంజలి నమస్కారం చెప్పడం వల్ల మనకి బ్రెయిన్ లో ఉన్న ఆల్ న్యూరాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. బ్రెయిన్ లో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. బ్రెయిన్ లో ఉన్న ఎనర్జీ ఛానల్స్ యాక్టివేట్ అవుతాయి. అందుకే అంజలి కట్టించి నమస్కారం చెప్తాం. అలాగే మనం భగవంతుడు కూడా నమస్కారం చేస్తాం. సో ఈ నమస్కారం చేయడం వల్ల మనకి కాన్షియస్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మొదటి ముద్ర. అండ్ నెక్స్ట్ ముద్ర, ఫస్ట్ డైరెక్ట్ ముద్రాస్లోకి వెళ్ళిపోదాం. డయాబెటీస్. సో ఇది చాలా రోజుల నుంచి చాలా మంది డయాబెటీస్ గురించి అడుగుతున్నారు. యోగాలో ఏం ఆసనాలు చేయాలి, డయాబెటీస్ కోసం ఎలాంటి ముద్రలు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మీకు ఎవరికైనా ఏదైనా అవసరం అయితే మీరు నోట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ డయాబెటీస్. డయాబెటీస్ అనేది దట్ ఈస్ ద డైజెస్టివ్ ప్రాబ్లం. అల్సర్, అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఎలానో డయాబెటీస్ కూడా ప్యాంక్రియాస్ గ్లాండ్ అంటే నేను ఓన్లీ టైప్ 2 డయాబెటీస్ గురించే మాట్లాడుతున్నాను. టైప్ 1 డయాబెటీస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉందో అంటే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల, లేదా అది ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఆ ఇన్సులిన్ ని మన సెల్ తీసుకోకపోవడం కాకపోవచ్చు. సో దీని వల్ల వచ్చే డయాబెటీస్ మన లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పే ఆసనాలు, ముద్ర అండ్ ఏవైతే హెర్బల్ రెమెడీస్ ఉన్నాయో ఫుడ్ గురించి చెప్తాను. ఈ ఆహార నియమాలు పాటించి మీరు ఈ ముద్ర, ఆసనాస్, ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ మీరు టెస్ట్ చేసుకుంటూ ఉంటే మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినప్పుడు మీరు మెల్లగా మీ మెడిసిన్ ఏదైతే ఉందో టాబ్లెట్ ఆర్ ఇన్సులిన్ తగ్గించుకుంటూ వెళ్ళండి. మీకు మీరుగా ఓన్ గా తగ్గించకండి. మీరు తీసుకున్న రిపోర్ట్స్ మీ డాక్టర్ చూపించి మీ డాక్టర్ సజెషన్ తో మీ మెడిసిన్స్ కంట్రోల్ చేయండి. సో ముందుగా డయాబెటీస్. ఈ డయాబెటీస్ ఇన్సులిన్ అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మనకి ఈ గ్లాండ్ ఈ ప్రాబ్లం వస్తుంది. సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది 3 ముద్రలు. 3 ముద్రలో ఫస్ట్ అపాన ముద్ర, తర్వాత రుద్ర ముద్ర, తర్వాత ప్రాణ ముద్ర. అపాన ముద్ర డైజెస్టివ్ ప్రాబ్లం. ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లం, మీకు కాన్స్టిపేషన్ డైజెషన్ ఉండండి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి. చాలా మందికి గ్యాస్ బ్లోట్ అవుతూ ఉంటుంది, అల్సర్స్, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో అపాన ముద్ర ఇస్ అ వెరీ ఈజీ. ఈ ముద్రలో కొంచెం సేపు ఇలా కూర్చున్నారు అని అంటే మీకు ఇమీడియట్ గా ఆ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అపాన ముద్ర ఒక్కటే ఈ ముద్ర అంటే మధ్య 2 వేళ్ల చివరలు, జస్ట్ యువర్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ టిప్స్ థమ్ టిప్ కి జాయిన్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. ముద్రలు అన్ని కూడా మీ చూడండి బోత్ హ్యాండ్స్ తో మీ నీస్ మీద పెట్టాలి. ఇలా పెట్టకండి. Do not do like this and your elbows back ఉండాలి. Just sit like this and close your eyes and slowly inhale and exhale and స్లోగా ఇన్హేల్ చేయండి అండ్ మెల్లగా ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేసేటప్పుడు మీరు ఆ ఆ ప్రాణశక్తి తీసుకుంటున్నారు, జీవశక్తి తీసుకుంటున్నారు, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటున్నారు. ఆ ఎనర్జీ అంతా కూడా మీరు మీ డైజెస్టివ్ సిస్టమ్ కి డైరెక్ట్ గా వెళ్తున్నారు. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అంటే మీరు కూర్చుని విజువలైజేషన్ అండ్ మెడిటేషన్ అట్లా కూర్చుని చేయాలి. శ్వాస తీసుకోండి. మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్ గా మీ డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్తున్నట్టుగా, మీ ప్యాంక్రియాస్ గ్లాండ్ కి వెళ్తున్నట్టుగా, అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ ఆల్ టాక్సిన్స్ అన్ని కూడా శ్వాసతో పాటుగా వదిలేసేయండి. మెల్లగా స్లోలీ బ్రీత్ అవుట్. ఇలా కూర్చుని చేయండి. ఇది అపాన ముద్ర. జస్ట్ కూర్చుని ఒక 3 to 5 minutes ప్రాక్టీస్ చేయండి. స్లోలీ ఇన్హేల్. ఇక్కడ మీకు ఆసనం, ప్రాణాయామం, మెడిటేషన్ 3 అయిపోతుంది. ఇక్కడ ఆసనంలో కూర్చున్నారు, అలాగే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నారు, విజువలైజేషన్ చేసుకుంటున్నారు. ఒక ఒక ప్యాంక్రియాస్ గ్లాండ్ మీదే మీరు ఇక్కడ ఉన్న ప్యాంక్రియాస్ గ్లాండ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ధ్యానం 3 జరుగుతాయి. అందుకే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మెల్లగా శ్వాస తీసుకుని ఇలా మీరు 3 నుంచి 5 నిమిషాలు 5 minutes వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి అపాన ముద్ర.
అండ్ నేను ఎక్కువసేపు చేసి చూపియను, జస్ట్ ఒక్కసారి అట్లా చేసి చూపిస్తాను. జస్ట్ మిడిల్ ఫింగర్స్ మళ్ళీ చూపిస్తాను. ఇది అపాన ముద్ర. ఈ ముద్ర చేసిన తర్వాత రుద్ర ముద్ర చేయండి. రుద్ర ముద్ర మీరు ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ చూడండి, 2 చేతులు ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ థంబ్ కి జాయిన్ అయ్యింది. థంబ్ టిప్ కి జాయిన్ చేయండి. లిటిల్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్ ఉండాలి. లిటిల్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్ ఉండాలి. ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయాలి. ఇది రుద్ర ముద్ర, శివుడికి సంబంధించిన ముద్ర. ఈ ముద్రలో మీరు కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మెల్లగా మీరు ఫస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత మీ ప్యాంక్రియాస్ గ్లాండ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత మెల్లగా ఓంకారం కానీ ఓం నమ శివాయ కానీ రుద్ర ముద్ర. యాక్చువల్లీ రుద్రం కనుక మీరు పెట్టుకుని మీరు మొబైల్లో ఆర్ రుద్రం పెట్టుకుని మీరు వినొచ్చు, లేదా రుద్ర చాంట్ చేయొచ్చు. రుద్రం చేస్తూ ఈ రుద్ర ముద్రలో కూర్చుని మీరు రుద్రం వింటూ ఉంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్ అవుతుంది. అందుకే ముఖ్యంగా ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ సౌండ్ మంత్ర చాలా చాలా ఇంపార్టెంట్. మంత్ర మంత్ర మీన్స్ సౌండ్, శబ్దం, ధ్వని, నాదం అని చెప్తాం కదా. ఈ శబ్దం ఏదైతే ఉందో మన సౌండ్, ఆ సౌండ్ మీ బాడీలో ఉన్న నర్వ్స్ అండ్ ఎనర్జీ ఛానల్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. శబ్దంతో యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. మిగతా మీరు ప్రాణాయామంతో లేకపోతే ఆసనాలతో లేకపోతే వేరే దాంతో యాక్టివేట్ చేయడానికి కొంచెం టైం పడుతుందేమో, కానీ శబ్దం సౌండ్ ఏదైతే చేస్తున్నామో మంత్ర చాంటింగ్ అని అంటాం కదా, చాంట్ చేస్తూ బీజాక్షరాలు సీడ్ సౌండ్ ఉంటాయి. మీరు కొన్ని కొన్ని ముద్రలకి కొన్ని మంత్రాస్ చాంట్ చేయమని చెప్తాం. ఈ మంత్రాస్ చాంట్ చేయడం వల్ల ఆ వైబ్రేషన్ పర్టికులర్ గా కొన్ని గ్లాండ్స్ ఎనర్జైజ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ రుద్ర ముద్రలో శివుడికి సంబంధించిన ఏదైనా కూడా మీరు చాంట్ చేసుకోవచ్చు. ఓంకారం, ఓం నమ శివాయ, రక్త రుద్ర, చమకం, నమకం అన్ని ఏదైనా కూడా, లేదా మీరు వినొచ్చు కూడా. సో ఎందుకు మంత్ర మంత్ర మంత్రాలు చింతకాయ రాలుతాయా అని అనుకోవచ్చు, బట్ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ సౌండ్ మీరు ఏదైతే వింటున్నారో ఈ సౌండ్ తో మీకు ఎన్నో థాట్స్ వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. ఈ సౌండ్ ఏదైతే శబ్దం ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ మైండ్ లో థాట్స్ మనం చేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు నచ్చితే మీరు వింటారు, నేను మాట్లాడింది మీకు నచ్చలేదు అని అనుకోండి, లేదా చాలా బాధ పెట్టేటట్టుగానో మిమ్మల్ని హర్ట్ చేసేటట్టుగానో నేను మాట్లాడితే ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్ గా మీరు చాలా బాధపడతారు. కాబట్టి ఇమీడియట్ గా చేంజ్ తీసుకొచ్చేది శబ్దం. మనకి శబ్దంతో పాటే మాటలు వచ్చినాయి, అక్షరాలు వచ్చినాయి, అక్షరాలతో పాటు మాటలు వచ్చినాయి, మాటలతో పాటుగా మనకి వ్యాఖ్యాలు, తర్వాత దానితో మంత్రాలు వచ్చినాయి. మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? సౌండ్ నుంచి వచ్చింది. బీజాక్షర సీడ్ సౌండ్ అంటాం. బీజాక్షర ఎక్కడి నుంచి వచ్చింది? మనకు అక్షరాల నుంచి వచ్చింది. మన అక్షరాలు, తెలుగు అక్షరాలు ఉంటాయి కదా, మనం చదువుతాం. కొన్ని పదాలు చదివేటప్పుడు మన ప్యాలెట్ ని యూజ్ చేస్తాం. కొన్ని లెటర్స్ చదివేటప్పుడు టీత్ దగ్గర టంగ్ టిప్ టచ్ చేస్తాం. లిప్స్ చూడండి, ఖ ఖ గ ఘ న ఠ ఠ డ ఠ ఠ అన్నప్పుడు మన పైన ప్యాలెట్ ని టచ్ చేస్తాం. ఠ ఠ డ ఢ న థ థ అన్నప్పుడు టీత్ ని టచ్ చేస్తాం. థ థ ద ధ న ఫ ఫ బ బ మ ఫ లిప్స్ టచ్ చేస్తాం. సో ఏవైతే ఈ అక్షరాలు ఉన్నాయో ఎంత బ్యూటిఫుల్ సౌండ్ అంటే మీరు మెడిటేషన్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ లెటర్స్ అన్ని చదివేశారు అని అంటే కూడా మీకు ఆ వైబ్రేషన్ బాడీ ఎనర్జీ ఛానల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. సో మంత్ర ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీడ్ సౌండ్ అంటాం, దట్ ఈస్ ద బబుల్ సౌండ్ అని చెప్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది సౌండ్. కాబట్టి మనం అన్ని కూడా మంత్రాస్ చదివితే చాలా మంచిది. కొన్ని మంత్రాలు ఉంటాయి. ఓకే, మనం ఈ ముద్ర మనం ఇప్పుడు రుద్ర ముద్రలో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ థంబ్ కి టచ్ చేయండి. మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇలా పెట్టుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఓంకారం ఆర్ ఓం నమ శివాయ. ఇది 4 minutes కన్నా ఎక్కువ చేయొద్దు. రుద్ర ముద్ర 4 minutes చేయండి చాలు. మీకు కావాలి అంటే మళ్ళీ చేయొచ్చు, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో 3 ముద్రాస్
ఫర్ డయాబెటీస్ కోసం చెప్తున్నాను. సో ఈ ముద్ర 4 minutes చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ గా ప్రాణ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాణ ముద్ర. జాయిన్ యువర్ లిటిల్ ఫింగర్ అండ్ బ్రింగ్ 2 fingers మీరు స్ట్రైట్ గా ఉంచాలి. చూడండి, దిస్ ద ప్రాణ ముద్ర. లిటిల్ ఫింగర్ టిప్ అండ్ రింగ్ ఫింగర్ టిప్ థంబ్ కి జాయిన్ చేయండి. అండ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ స్ట్రైట్ ఉండాలి. ఇది కూడా పొజిషన్, మీ హ్యాండ్స్ పొజిషన్ కూడా ఇలానే ఉండాలి. జస్ట్ సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ప్రాణముద్ర మీరు తీసుకుంటున్న శక్తి, ప్రాణశక్తి మీ బాడీ అంతా కూడా, అన్ని పార్ట్స్ కూడా అంతా స్ప్రెడ్ చేయండి. మెల్లగా శ్వాసతో పాటుగా ఆ లోపల ఉన్న ఆ ఇంప్యూరిటీస్ ఆర్ పెయిన్ ఆర్ స్ట్రెస్ ఆల్ కంప్లీట్ గా ఎక్సేల్ చేసేసాయి. సో ఇలా ఇది మీరు ఒక 5 minutes వరకు ప్రాణముద్ర 5 to 10 minutes కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు 3 ముద్రాస్ ఒకటి తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ముద్రాస్ ప్రాక్టీస్ చేసేయండి. ముద్రాస్ ఎప్పుడూ కూడా ఇప్పుడు ఈ 3 ముద్రలు ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం. ఎవరికైతే ఆల్రెడీ డయాబెటిస్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం చేయండి. డయాబెటిస్ లేని వాళ్ళు రోజుకు ఒకసారి చేయండి. ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటే ఈ 3 ముద్రలకి కంట్రోల్లోకి వస్తుంది. సో కరెక్ట్ డైజెస్టివ్ జ్యూసెస్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ 3 ముద్రలతో పాటుగా మీరు చేయాల్సింది ప్రాణాయామం. ప్రాణాయామంలో అనులోమ్ విలోమ్ ప్రాణాయామం 10 to 15 minutes చేయొచ్చు. అన్ని ప్రాణాయామాస్ చేసుకోవచ్చు. మీకు రోజుకు ఒక ప్రాణాయామం ఒక 5 to 10 minutes ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఆసనాస్. పర్టికులర్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆసనాస్ చేయాలి. ఏ ఆసనాస్ చేయాలి? మాకు అన్ని ఆసనాస్ చేయాలంటే కాదండి. కొన్ని ఆసనాస్ చెప్పేసేయండి. ఓన్లీ మాకు ఈ డయాబెటీస్ ప్రాబ్లమే ఉంది, సో మీరు ఈ ఆసనాస్ చెప్తే మేము ఈ ఆసనాసే ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పేసి మీరు చాలా మంది అడుగుతున్నారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాల్సిన ముద్ర ఇంకొకటి ఉందండి, మండూకి ముద్ర అని అంటాం. మండూకి ముద్ర ఆ వజ్రాసనంలో కూర్చుని, అంటే కాయ ముద్రలు అని చెప్పారు. కాయ ముద్ర అంటే మనం ఆ బాడీతో, మన శరీరంతో చేసే ఆ పోస్చర్ ఏదంటుంటుందో దాన్ని ముద్ర అని అంటాం. ఇప్పుడు మండూకి ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. మండూకి ముద్ర. సో ఇప్పుడు మండూకి ముద్ర చేద్దాం. ఆ ముద్రలతో పాటుగా ఆ ముద్రలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ హస్త ముద్రలు కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్లీగా మీరు మండూకి ముద్ర ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఆసనం చేద్దాం. సో దీంట్లో మండూకి ముద్ర చూడండి, వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోండి. ఇట్లా వజ్రాసనంలో కూర్చోవడం మీకు కష్టం అవుతుంది అనుకోండి, ఒకసారి చాలా మందికి నీ పెయిన్స్ ఉండొచ్చు, వజ్రాసనంలో కూర్చోవడం రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పిల్లో తీసుకోండి. ఒక పిల్లో తీసుకుని ఒకసారిలేమో హిప్స్ మీద ఒక పిల్లో తీసుకుని ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఒకటి పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ యాంకిల్ పెయిన్ ఉంది అంటే ఈ యాంకిల్స్ కింద కూడా ఒక పిల్లో పెట్టుకోండి. మీ హిప్స్ కింద ఇక్కడ ఒక పిల్లో పెట్టుకుని మీరు కూర్చోండి. ఇలా కూర్చుని మీరు కంఫర్టబుల్ గా, ఒక నీ పెయిన్స్ ఉన్నా, యాంకిల్ పెయిన్స్ ఉన్నా కూడా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. సో దిస్ ద వజ్రాసన్. ఎందుకంటే మండూకి ముద్ర వజ్రాసనంలోనే చేయాలి. ఆ చాలా కష్టంగా ఉంది, ఎక్కువ పొట్ట ఉంది, చాలా మంది అసలు కూర్చోలేము అని అనుకుంటే సుఖాసనంలో, అంటే ఇలా క్రాస్ లెగ్స్ లో కూర్చుని చేయండి. బట్ మోస్ట్ ట్రై చేయండి ఈ ఆసనంలో కూర్చోవడానికి. సో దీంట్లో మీ 2 చేతులు ఇలా బొటన వేలు మర్చి ఇలా పెట్టండి. ఫస్ట్ అట్లా పెట్టుకోండి. ఫస్ట్ శ్వాస తీసుకోండి. మెల్లగా శ్వాస తీసుకోవాలి. కంప్లీట్ ఎక్సేల్. ఎక్సేల్ చేసి అబ్డామిన్ లోపలికి లాగండి. ఎగ్జాక్ట్ గా మీ అబ్డామిన్ కి, నావెల్ కి ఇటు ఇట్లా ఫిస్ట్ ఇట్లా పెట్టండి. పెట్టి ఎక్సేల్ చేసి హోల్డ్ చేయాలి. పైకి చూడండి, అట్లా చూడాలి. ఎక్సేల్ చేసి మీరు హోల్డ్ చేయాలి. బ్రీత్ చేయకూడదు. కంప్లీట్ బ్రీత్ అవుట్. అప్పుడు హ్యాండ్స్ ఇక్కడ పెట్టి మీరు ముందుకు పెండి. బ్రీత్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. కొన్ని సెకండ్స్ మీరు కంఫర్టబుల్ గా, ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో అంతే. సో జస్ట్ 2, 3, 5 seconds, నో ప్రాబ్లం. బ్రీత్ ఇన్ అండ్ రిలాక్స్. అగైన్ ఇంకొకసారి చూపిస్తున్నా. ఫస్ట్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసి అబ్డామన్ లోపలికి పుల్ చేసి హ్యాండ్స్ పెట్టి అండ్ స్లోలీ బెండ్. చెస్ట్ మాత్రమే ఇక్కడ టచ్ చేయాలి. షోల్డర్స్ కొంచెం లిఫ్ట్ చేసే ఉంటాయి. హెడ్ ఇట్లా స్ట్రైట్ ఉంటుంది.
ఇన్హేల్ చేస్తూ స్లోగా స్ట్రెచ్. దిస్ ఇస్ ఎక్సలెంట్ ముద్ర ఫర్ డయాబెటీస్ అండి. కొంచెం పొట్టు ఉందనుకోండి, ఇలా పెట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుని, పొట్టు ఇలా ఉందనుకోండి, ఈ పొట్ట మీద నాభి దగ్గర ఇలా పెట్టుకుని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇలా పెట్టుకుని ప్రాక్టీస్ చేసి మీకు అలవాటు అయిన తర్వాత అప్పుడు ఇలా పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్ర ప్యాంక్రియాస్ గ్లాండ్ ప్రాబ్లమ్స్, ఎనీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ తీసుకొస్తుంది. ఇది మండూకి ముద్ర. అలాగే డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అసిడిటీ అన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి మీకు. అంతేకాకుండా ముఖ్యంగా విమెన్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇంకా ఈ ముద్ర ఎవరు చేయకూడదు, ఈ ముద్ర ఎవరికైనా హెర్నియా ప్రాబ్లం ఉంటే, అబ్డామినల్ హెర్నియా, అంబికల్ హెర్నియా ప్రాబ్లం ఉంటే చేయకూడదు. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ ఎవరికైనా చేస్తే, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయదు. ఈ ముద్రలన్నీ, చేతి ముద్రలన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే హై బీపీ ఉంటే, కంట్రోల్ లేకుండా బీపీ ఉంటే, అలాగే ఎవరికైనా ఫిట్స్ అంటే ఎపిలెప్సీ, ఎపిలెప్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, ఈ ముద్ర కూడా ప్రాక్టీస్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆసనం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆసనం ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అది మనం ఇంతకుముందు చేసాం కూడా. వక్రాసనం, అర్ధమత్స్యేంద్రాసనం. సో వక్రాసన ఇట్లా స్ట్రైట్ చేసి, సో వక్రాసన ఫస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ స్ట్రెచ్ చేయాలి. లెగ్స్ స్ట్రెచ్ చేసి ఫస్ట్ మీరు రైట్ లెగ్ ఇట్లా క్రాస్ చేసి ఫస్ట్ ఇది చేయండి. ఇది మీకు కంఫర్టబుల్ గా వచ్చేస్తే మనం నెక్స్ట్ ఆసనం చేయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ చేయబోయే ఆసనం మీకు కష్టంగా ఉంటే ఇది ఒక్కటి చేసినా సరిపోతుంది. ఈ హ్యాండ్ తో మీరు కంప్లీట్ మీ ఎల్బోతో ప్రెస్ చేసుకుని, ఆ హ్యాండ్ మీరు వెనక ఎగ్జాక్ట్ గా హిప్ వెనక పెట్టుకుని కంప్లీట్ గా ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు మీకు ఈ థాయ్ మీ అబ్డామిన్ కి ప్రెస్ చేయాలి. ఇలా మీరు ఉండాలి. జస్ట్ నార్మల్ బ్రీతింగ్ చేస్తూ అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఈ ఆసనంలో ఉండడానికి ట్రై చేయండి. 30 సెకండ్స్ అయిన తర్వాత మీరు 1 మినిట్ ఉండడానికి ట్రై చేయండి. అంటే రైట్ లెగ్ చేసి లెఫ్ట్ లెగ్ చేస్తే 2 మినిట్స్ అయిపోతుంది ఆసనం మీకు. సో అలా ఒకసారి అండ్ చేంజ్ యువర్ లెగ్. సేమ్ ఈ లెగ్ కూడా ఇట్లానే చేయాలి. నేను కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నానండి ఆసనాస్. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసిన ఆసనాస్. చూడండి, ఇట్లా అబ్డామిన్ ప్రెస్ చేసుకుని మీరు అది చేయాలి. కంప్లీట్ గా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ యువర్ వేస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ నెక్ వెనక్కి చూడాలి. జస్ట్ నార్మల్ బ్రీతింగ్ చేస్తూ ఆగండి. ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వరకు మీరు అలా ఉండాలి. తర్వాత స్లోలీ కమ్ టు సెంటర్ అండ్ రిలాక్స్. సో వెయిట్. ఈ ఆసనం చేసిన తర్వాత ఇప్పుడు అర్ధమత్స్యేంద్రాసనం. ఈ ఆసనం నుంచే వెళ్ళిపోండి. జస్ట్ అర్ధమత్స్యేంద్రాసనం ఈ లెగ్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ లెగ్ ఫోల్డ్ చేసి ఈ హ్యాండ్ బ్యాక్ వెనక్కి పెట్టుకోవాలి. ఎస్, ఇట్లా నడుము వెనక్కి పెట్టుకుంటే చూడండి, సేమ్ మనం లెగ్ ఫోల్డ్ చేసాం, ఈ చెయ్యి నడుము వెనక్కి పెట్టుకున్నా సేమ్ ఇలానే. దిస్ ఇస్ ద ఈజీ మెథడ్ చెప్తున్నాను, ఎందుకంటే క్రాస్ చేసి పట్టుకోవడం మీకు కష్టం అవుతుంది అని చెప్పేసి నేను యాక్చువల్లీ ఈజీ మెథడ్ చెప్తున్నాను. కరెక్ట్ ఆసనం అయితే ఈ హ్యాండ్ ఇలా క్రాస్ చేసి మీరు యాంకిల్ దగ్గర సేమ్ హ్యాండ్ పట్టుకుని ఈ హ్యాండ్ పెట్టి చేయాలి. బట్ ఇది కొంచెం కష్టం. మీకు ఈజీ అయితే చేయొచ్చు, లేకపోతే మనం ఫస్ట్ వర్షన్ ఏదైతే చేసామో అదే చేయొచ్చు. ఇది కూడా అంతే. ఒక 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ మీరు అట్లా హోల్డ్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఆసన ఫైనల్ పొజిషన్ కి వెళ్ళండి. మీది ఎంత వరకు ట్విస్ట్ అయితే అది ఫైనల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ లో మీరు కొన్ని సెకండ్స్ అక్కడ ఆగండి. ఎగ్జాక్ట్ గా మీ అబ్డామిన్ మజిల్స్ మీద, మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ రిలాక్స్. సేమ్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ చేయాలి. ఈ 2 ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి. ఈ 2 ఫస్ట్ వక్రాసన అండ్ అర్ధమత్స్యేంద్రాసన. మనం ఫస్ట్ చేసింది ముద్ర అండి, కాయ ముద్ర అంటాం, మండూకి ముద్ర. సేమ్ అదర్ లెగ్ కూడా అటువైపు కూడా సేమ్ అర్ధమత్స్యేంద్రాసన చేయండి. అన్ని ఆసనాలు కూడా అన్ని కూడా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్, నౌకాసన, పాదోత్తాసన, శలభాసన, ఇవన్నీ కూడా సూర్య నమస్కారాలు, అన్ని ఆసనాలు కూడా ఇంపార్టెంటే.
కానీ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో, ఎక్కువ టైం ఉండకపోవచ్చు మీకు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని మీదే కాన్సంట్రేట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి నేను పర్టిక్యులర్‌గా ఇవి చెప్తున్నాను. వేరే ఆసనాలు త్రికోణాసనాస్ అన్నీ చేయొచ్చు. అన్ని ఆసనాలు కూడా చేయొచ్చు. సో, ఈ ఆసనంతో పాటుగా మీరు పశ్చిమోత్తాసన అంటాం. పశ్చిమోత్తాసన అంటే మీ 2 చేతులు సేమ్ లెగ్స్ 2 స్ట్రెచ్ చేసి, బ్రీత్ ఇన్ చేసి, బ్రీత్ ఔట్. బ్రీత్ ఔట్ చేస్తూ మీరు ఎంత వరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి. జస్ట్ మీరు హెడ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకేసారి హెడ్ టచ్ చేయొద్దు. మీకు ఎంత వరకు వస్తే ఇన్ కేస్ మీకు హ్యాండ్ స్ట్రెచ్ ఇంతవరకు వస్తే ఇక్కడే ఆగండి. కొన్ని సెకండ్స్ ఆగడానికి ట్రై చేయండి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ చేయండి. అండ్ స్లోగా మెల్లగా ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్లోలీ మీకు ఫార్వర్డ్ బెండింగ్‌లో ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత హోల్డింగ్ ఆహ్, కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ స్పాండిలైటిస్ అండ్ సయాటికా పెయిన్ గనక ఉంటే ఈ ఆసనం అవాయిడ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ముద్ర అండ్ ప్రాణాయామ, ఈ ఆసనాస్ దీంతో పాటుగా మీరు చేసుకోగలిగితే సూర్య నమస్కారాలు చేయండి. దీంతో పాటుగా త్రికోణాసనాలు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఎందుకంటే చాలా ఆసనాస్ ఉంటే మనం చాలా వాటి గురించి మాట్లాడాలి కాబట్టి నేను ఇంపార్టెంట్ ఆసనాస్ మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఫుడ్ డయాబెటీస్ ఎట్లాంటి హెర్బల్స్ ఎట్లాంటివి తీసుకోవచ్చు. హెర్బల్ రెమెడీస్‌కొస్తే మీరు డయాబెటీస్‌కి బెస్ట్ బెస్ట్ మీకక్కడ ఎక్కడైనా దొరికేది ఫస్ట్ మార్నింగ్ లేవగానే కొరియాండర్ లీవ్స్ అండ్ బేసిల్ లీవ్స్ అండ్ పుదీనా లీవ్స్, మింట్ లీవ్స్, కొరియాండర్, బేసిల్ అండ్ మింట్. ఈ 3 కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసి ఆల్ స్టోర్స్‌లో వాల్యూమ్ లో అయిందండి. వినిపియట్లేదు. ఇప్పుడు వినపడుతుందండి? అవునండి. ఇప్పుడు వినిపిస్తుంది. యాహ్! సో, బేసిల్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్. ఈ 3 లీవ్స్ జస్ట్ క్వాంటిటీ ఇన్ని లీవ్స్ తీసుకోండి. మంచి వాష్ చేసేసేయండి. అన్ని లీవ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసేయండి. మీకు మొత్తం గ్రైండ్ స్మూత్‌గా పేస్ట్ వాటర్ అయిపోతే తాగేసేయండి. లేదా మీకు అది ఫిల్టర్ చేసి రోజు మార్నింగ్ 1 కప్ ఈ 3 లీవ్స్ 1 కప్ వాటర్ వేసి జ్యూస్ తీసుకొని రోజు మార్నింగ్ తాగండి కంపల్సరీగా. ఇది ఇంపార్టెంట్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీ రెగ్యులర్ డైట్, మీ రెగ్యులర్ ఫుడ్ మీరు తీసుకోండి. అయితే ఫస్ట్ లేవగానే 2 గ్లాసెస్ వాటర్ కంపల్సరీ తాగాలి. 2 గ్లాసెస్ వాటర్ తాగిన తర్వాత మీరు ఈ జ్యూస్ తీసుకోండి. ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్. దాని తర్వాత మీరు రెగ్యులర్ ఏముంటుందో అది చేయండి. దాంతో పాటుగా మన ఇంపార్టెంట్‌గా మనం చేయాల్సిన చాలా మంది ఆఫీస్‌కెళ్ళాలి. ఇయన్నీ ఎక్కడ చెప్తారా? సో, చాలా మంది చేసేది రైస్ తినకూడదు. డయాబెటీస్ ఉంటే అని అనుకుంటారు. రైస్ తినొచ్చు. బట్ బ్రౌన్ రైస్ తినాలండి. బ్రౌన్ రైస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రౌన్ రైస్‌లో మనకి మీకు అందులో తవుడు అనేది ఉంటుంది దాంట్లో. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో, అది లేదు అంటే మనం సెపరేట్‌గా తీసుకోవాలి. ఎవరైతే ప్లెయిన్ రైస్ తీసుకుంటున్నారో అది ఓన్లీ కార్బ్స్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. బ్రౌన్ రైస్ లంచ్ తీసుకోండి. బట్ రైస్ 1 కప్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ వెజిటబుల్స్. మీరు రైస్ 1 కప్ తీసుకుంటే 1 కప్ బై 1 ½ కప్ వెజిటబుల్ కర్రీనే ఉండాలి. సో, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఈక్వల్‌గా తినండి లంచ్‌లో. అండ్ కర్డ్ తినొద్దు. బటర్ మిల్క్ తీసుకోండి. తర్వాత ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ మాత్రం ఎవరైతే డయాబెటిస్ ఉందో, ఇన్సులిన్ మీద ఉన్నారో వాళ్ళు ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. ఓన్లీ మ్యాంగో అండ్ కస్టర్డ్ యాపిల్, సపోటా అండ్ ఈ ఈ 3 అండ్ బనానా ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఎక్కువ హై క్యాలరీస్ కాబట్టి ఇక్కడ స్వీట్ యాపిల్ అంటారు. సో ఈ ఫ్రూట్స్ తినకండి. మిగతా ఆల్ ఫ్రూట్స్ మీరు తినొచ్చు. ఇట్స్ ఎక్సలెంట్ ఫ్రూట్. జామకాయ చెప్తాము. మనకు గోవా మీకు అక్కడ అవైలబుల్ ఉంటే అది తినండి. సో ఈవినింగ్ అర్లీగా తినేసేయండి. బిఫోర్ 7 మీ డిన్నర్ అయిపోవాలి. 7 తర్వాత సాలిడ్ ఫ్రూట్స్ ఏం తీసుకోవద్దు. బట్ ఇంకొకటి మీరు
మిల్లెట్ గంజి అని అంటాం కదా, మిల్లెట్, ఎనీ మిల్లెట్ ఆర్ బ్రౌన్ టాప్ మిల్లెట్ ఆర్ లిటిల్ మిల్లెట్, ఎనీ మిల్లెట్, జస్ట్ గంజి అంటే జస్ట్ కొంచెం ఒక స్మాల్ కప్ క్వాంటిటీ అండ్ 2-3 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసి ఓన్లీ ఆ వాటర్ తీసుకుని అది ఫర్మెంట్ అయిన తర్వాత, అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నది ఈవినింగ్ 8:30 అట్లా ఒక 1 కప్ తీసుకోండి. ఎందుకంటే ఫర్మెంట్ అయింది, మంచి నిద్ర పడుతుంది, మీకు రిలాక్స్డ్ గా ఉంటుంది, సో ఎనర్జీ ఉంటుంది, B12 ఇవన్నీ కూడా ఆల్ విటమిన్స్ కూడా మీకు దొరుకుతుంది. సో డయాబెటీస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇష్టం వచ్చిన టైం తినొద్దు, ఎందుకంటే మన ఏ ప్రాబ్లం కైనా కూడా ఆర్ మైగ్రేన్ ఆర్ థైరాయిడ్ ఆర్ సైనస్, బీపీ, షుగర్, ఇలాంటి ఆల్ ఎనీ హెల్త్ ఇష్యూస్ కి టైం అండి, డైజెస్టివ్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు రోజు రెగ్యులర్ గా ఒక టైం మెయింటైన్ చేయండి. ఆ లంచ్ టైం, దిస్ ఇస్ ద డిన్నర్ టైం, దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ టైం అని పెట్టుకోండి మీరు. సో ఆ టైంలోనే తినండి. ఒక్క 5 మినిట్స్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు, అంటే ఇవాళ 8, రేపు 9 అండ్ నెక్స్ట్ డే 10 o'clock, లేదంటే ఇంకొక అదర్ డే స్కిప్ చేసేయడం, అలా చేయొద్దు. సో టైం మెయింటైన్ చేస్తూ కనుక మీరు తింటే మీకు ఈ డయాబెటీస్ ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది. ఈ జ్యూస్, పర్టికులర్గా ఈ జ్యూస్ తో మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మీకు ఫ్రూట్ తినడం, సో ఈ ముద్రలు అండ్ ఆసనాలు అండ్ ప్రాణాయామం మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక 20 days లోనే మీకు తెలుస్తూ ఉంటుంది, మీ మెడిసిన్ స్లోగా మనం తగ్గించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, మనం హార్ట్ హార్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి, ఎనీ హార్ట్ ప్రాబ్లమ్, సో ఏదైనా బ్లాక్ ఉన్నా, లేకపోతే సర్జరీ అయినా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా, స్టంట్స్ ఉన్నా, bypass చేసిన, or any heaviness or burning sensation, so any heart problems కి అపాన వాయు ముద్ర అంటాం. అపాన వాయు ముద్ర, మృత సంజీవిని ముద్ర. సో ఇట్స్ వెరీ, ఈ 3 ముద్రలు ఒకటే: అపాన వాయు ముద్ర, లైఫ్ సేవర్ ముద్ర, మృత సంజీవిని ముద్ర. దీన్ని హృదయ ముద్ర అని కూడా అంటారు. హృదయ ముద్ర అని కూడా అంటాం. ఎప్పుడైనా చాలా హెవీనెస్ ఉన్నప్పుడు, లేదా మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు జస్ట్ ఈ ముద్ర చేసేది. అపాన వాయు ముద్ర, జస్ట్ ఇండెక్స్ ఫింగర్ లోపలికి ఫోల్డ్ చేయండి, ఇన్సైడ్ ఫోల్డ్ చేయాలండి. చూడండి, నా ఇండెక్స్ ఫింగర్ నేను ఇలా పెట్టట్లేదు, ఇలా పెట్టకండి, ఇన్సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇలా ఇన్సైడ్ ఫోల్డ్ చేసి జాయిన్ యువర్ మిడిల్ ఫింగర్ టిప్ అండ్ రింగ్ ఫింగర్. లిటిల్ ఫింగర్ ఒక్కటి స్ట్రైట్, మీకు కనబడుతుందండి. సో fold your index finger and join your middle and bring little finger is up. Just keep your hands on your knees. Just close your eyes and slowly inhale and concentrate on your heart muscles. Exactly. Breathe చేయండి. మీరు డైరెక్ట్ బ్రీత్ డైరెక్ట్ మీ హార్ట్ కి వెళ్తున్నట్టుగా, అండ్ హార్ట్ దగ్గర ఇంప్యూరిటీస్ ఆర్ హెవీనెస్, అండ్ కంప్లీట్ గా బ్రీత్ అవుట్ చేయండి. సో జస్ట్ సో ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. సపోజ్ మనం ఎక్కడైనా, చాలా మంది సడన్ గా మనం ఎక్కడైనా హైట్ ప్లేస్ కి వెళ్ళాము, లేదంటే స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది, చాలా దూరం హైట్ నడవాల్సి వచ్చింది, మనం చాలా ఆయాసం వచ్చి మేము నడవలేము, ఒక 1 step కూడా వెళ్ళలేమేమో అనుకుంటాం బాగా హైట్స్ వెళ్ళినప్పుడు. సో అలాంటప్పుడు మీరు హృదయ ముద్ర ఇమీడియట్ గా ఈ ముద్రలో కూర్చున్నారంటే ఒక 2 minutes లోనే మీకు హెవీనెస్ పోతే మళ్ళీ అలా వాకింగ్ ఈజీగా చేయగలుగుతారు. దీన్ని లైఫ్ సేవర్ ముద్ర, మృత సంజీవిని ముద్ర అని ఎందుకంటారంటే, ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే మనం హాస్పిటల్ కి, అంటే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళడానికి టైం ఉంటుంది కదా, ఈ టైంలో ఇమీడియట్ గా, అంటే అగైన్ వెంటనే స్ట్రోక్ రాకుండా మీకు కంట్రోల్ చేస్తుంది. సో మళ్ళీ మీకు ఆ మెడికల్ ఎమర్జెన్సీ మీకు వచ్చే వరకు కూడా ఈ ముద్రలో కనుక కూర్చోగలిగితే ఆ స్ట్రోక్ ని పోస్ట్ పోన్ చేస్తుంది, వెంటనే రాకుండా చేస్తుంది. సో రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ముద్ర, హార్ట్ అటాక్ అనేది మనకి రాదు అని చెప్తారు. అందుకే దీన్ని మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు.
సో ఈ ముద్ర హార్ట్ ముద్ర అండి. సో హార్ట్ ముద్ర, ఈ ముద్ర అపానవాయు ముద్ర, హృదయ ముద్ర, అలాగే మృత సంజీవి ముద్ర అంటారు. కన్ఫ్యూజ్ అవ్వదు, ఇవన్నీ ఈ ముద్రనే అంటారు. ఈ ముద్రతో పాటుగా ఇంకొక ముద్ర ప్రాక్టీస్ చేయాలి, గణేష ముద్ర. గణేష ముద్ర ఇది కూడా సింపుల్ ముద్ర అండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటుంది, రైట్ హ్యాండ్ ఈ 4 ఫింగర్స్, ఈ ఫింగర్స్ ని ఇట్లా లాక్ చేయండి. ఈ ఫింగర్స్ ని లాక్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో పుల్ చేయండి. మీ ఎల్బోస్ ఇట్లా సైడ్స్ ఉంటాయి. జస్ట్ పుల్ యువర్ హ్యాండ్స్ and just and release. Once again, breathe in, hold and pull and release. Breathe out and release. Again, breathe in and pull your hands opposite direction. Breathe out and release. This is a Ganesh mudra. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కార్డియాక్ మజిల్స్, ఏవైతే హార్ట్ మజిల్స్ అంటున్నాం, కార్డియాక్ మజిల్స్ ఏవైతే ఉందో ఆ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి అండ్ సర్క్యులేషన్ మీకు ఈజీ అవుతుంది. సో హెవీనెస్ అండ్ బర్నింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఈ 2 ముద్ర ప్రాక్టీస్ చేయండి. ముద్రాస్ ఇస్ ద ఇన్స్టెంట్ రిలీఫ్ అండి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అది ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి, ఎక్కువ సార్లు చేయండి అని చెప్తాం. సో ఇన్స్టెంట్ గా మీకు రిలీఫ్ తెలుస్తుంది. నేను ఒకవేళ హెవీనెస్ ఉంది, ఇమీడియట్ గా ఇలా ఈ ముద్ర చేశారు, ఇమీడియట్ గా మనకి రిలీఫ్ తెలుస్తుంది. సో అందుకే వెంటనే వెంటనే మనకి రిజల్ట్ కనబడుతుంది. సో ఇది మనం ఇంటెన్సిటీని పెంచుకుంటూ వెళ్తాం. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తాం, తగ్గుతున్నప్పుడు తగ్గిస్తాం, లేనప్పుడు జస్ట్ ఒకసారి చేసేసి వదిలేస్తే అవుతుంది. సో ఈ ముద్ర చేస్తూ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రాణాయామం అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయొచ్చు. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం. జస్ట్ లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. జస్ట్ సింపుల్ ప్రాణాయామం చేయండి. ఆ ప్రాణాయామంతో పాటుగా హరే, హరే ద హార్ట్ చూడండి. మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచండి. మీ రైట్ హ్యాండ్, మీ థంబ్ ఎగ్జాక్ట్ గా మీ కాలర్ బోన్ ఉంది కదా, దానికన్నా కింద ఉండాలి. అంటే మీ 4 ఫింగర్స్ లెఫ్ట్ సైడ్ ఈ హార్ట్ మీద ఉండాలి, ఈ థంబ్ ఇక్కడ ఉండాలి. చూడండి, నా 4 ఫింగర్స్ జాయిన్ చేసి నా హార్ట్ మీద ఉంచాను. మీరు ప్రతిసారి హరే అని చాంట్ చేయాలి. సో ప్రతిసారి బ్రీత్ ఇన్, హరే హరే. హరే అన్నప్పుడు ట్యాపింగ్ చేయాలి. పిల్లల్ని ఇట్లా జో కొడతాం కదా, సేమ్ అలానే ఇలా ట్యాపింగ్ చేయాలి. చేయి చిన్ముద్రలోనే ఉండాలి. నేను మీకు వినపడుతుందో లేదో అని చెప్పి నేను జస్ట్ వాయిస్ కోసం పెట్టుకున్నాను. హరే హరే హరే. నేను కొంచెం మీకు గట్టిగా హరే అని అంటున్నాను, అంత గట్టిగా అవసరం లేదు, జస్ట్ మెల్లగా హరే 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 హరే. ఇలా మీరు మెల్లగా ఇలా జస్ట్ శ్వాస ఏమి డీప్ గా తీసుకోవాల్సింది లేదు, జస్ట్ తీసుకోండి, హరే అని చాంట్ చేయండి. ఈ హ రే ఏదైతే శబ్దం లెటర్స్ ఉన్నాయో, హ హ రే, ఈ 2 లెటర్స్ కూడా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా మీ హార్ట్ కి వెళ్ళే ఎనర్జీ ఛానల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ బ్రెయిన్ కి, మీ హార్ట్ కి ఏదైతే ఎనర్జీ ఛానల్ ఉందో, నాడి అని అంటాం, ఆ నాడిని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ అక్షరాలని అదే చెప్పాను, లెటర్స్ కి సౌండ్, ఆ శబ్దానికి బాడీలో నాడులన్నీ అంటే ఎనర్జీ ఛానల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. సో మంత్ర అనేది మంచి ఆలోచన, ఒక మంచి మాట, కొన్ని మంచి మాటలు ఒక మంత్రం. మంత్రం అంటే అంత పాజిటివే ఉంటుంది. ఎస్, నో అనేది ఉండదు. ఎవ్రీథింగ్ అది అవుతుంది, అది జరుగుతుంది, అట్లా ఎవ్రీథింగ్ అది పాజిటివ్ గానే ఉంటుంది మంత్రం. ఆ మంత్రాన్ని పదే 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 మనం చాంట్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ వైబ్రేషన్స్ కి ఇమ్మీడియట్ గా
ఎదుటి ఈ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ శక్తి ఇమీడియట్ గా కూడా మారుతుంది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. అందుకే మంత్రాలకి ఖచ్చితంగా చింతకాయలు రాలుతాయి అని అంటారు. రాలుతాయా అనేది క్వశ్చన్ కాదు, రాలుతుంది. ఏదైనా ఒక మంత్రం, ఎవరైనా మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు, వాళ్ళు ఏదైనా ఒక పని జరగాలంటే అమ్మా ఈ మంత్రం రోజు చదువుకో, నువ్వు అనుకున్నది అయిపోతుంది, ఇది చదువు పెళ్లి అవుతుంది, ఇది చదువు నీకు ఇది జరుగుతుంది నువ్వు అనుకుంది. సో ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారు అంటే, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఆ మంత్రం పదే 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 ఒక వందల వేల థౌజండ్స్ అండ్ లాక్స్ చదువుతూ ఉంటే, ఒక మంత్రాన్ని 1,00,000 టైం మీరు చార్జ్ చేశారంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీ చార్జ్ చేస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో బాడీ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది. సో అందుకే విత్ సౌండ్, ఈ హరే అది ఏవైతే ఉందో హ రే, ఈ 2 లెటర్స్ హార్ట్ కి వెళ్ళే ఎనర్జీ ఛానల్స్, నాడీస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన ఈ ప్రాణాయామం ఇది. అండ్ మెడిటేషన్ కూడా ఇది. మీరు కొంచెం సేపు హరే హరే అని చేసుకుంటూ మెల్లగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మీకు తెలియదు ఎప్పుడు వెళ్ళారో కూడా. ఎంత హాయిగా ఉంటుందంటే ఇది చేస్తే మనకి అంతా ఏదో ఒక బరువు, ఆ గుండెల్లో ఉన్న బరువు అంతా పోయినట్టుగా, చాలా రిలాక్స్డ్ గా, చాలా హాయిగా, ఫ్రెష్ గా, చాలా బాగుంటుంది. మనం ప్రశాంతంగా మనం పూర్తిగా ఎవరికైనా ఒక ఎఫెక్షన్ గాని, ఒక లవ్ గాని మనం పూర్తిగా మనం ఇవ్వగలుగుతాం. సో హరే ప్రాణాయామ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హ రే అది చాంట్ చేస్తూ ఉంటే హార్ట్ కి సంబంధించిన సమస్యలు కూడా మనకి కంట్రోల్లోకి వస్తున్నాయి. కొన్ని వేల మంది కొన్ని సంవత్సరాలు ఈ ప్రాణాయామం అండ్ విఠల 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 ఉంది కదా, విఠల పాండురంగ విఠల, విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ, ఆ విఠల, ఆ ఠ శబ్దం కూడా, శబ్దం కూడా మనకి హార్ట్ మజిల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. ఈ మంత్రం మీద, ఈ భజన మీద కూడా కొన్ని యూనివర్సిటీస్ దీని మీద రీసెర్చ్ చేసిన కొన్ని వేల మందిలో ఎవరైతే ఈ భజన చేస్తున్నారో, ఎవరైతే మంత్ర చాంట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా హార్ట్ కు వెళ్ళే అంటే బ్లాక్స్ కూడా క్లియర్ అయినాయి అని చెప్పేసి ప్రూవ్ అయింది. సో అందుకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదా ఉన్నవాళ్లే కాదండి, ఇది అందరూ కూడా టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. చాలా రిలాక్స్డ్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. ముద్రాస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళే చేయాలి అని లేదు, అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ఈ ముద్రాస అండ్ ప్రాణాయామం ఆల్ అప్పర్ పార్ట్, అంటే ఇప్పుడు హ్యాండ్స్ సూక్ష్మ వ్యాయామం అని చెప్తాం. సో మనం రోజు ఈ షోల్డర్స్ రొటేషన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ చేస్తాం. తర్వాత ఓపెన్ యూర్ హ్యాండ్స్ ఓపెన్ చేయడం, అంటే హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేయడం, సో ట్విస్టింగ్ చేయడం ఈ మజిల్స్. అలాగే సూర్య నమస్కారం చేసేటప్పుడు ఏవైతే ఆసనాస్ ఉన్నాయో ఆ ఆసనాస్ అన్ని కూడా ఒక సిరీస్ లాగా చేస్తాం. అవి కూడా మన హార్ట్ మజిల్స్ ని, ఆల్ బాడీ మజిల్స్ అన్ని కూడా, జాయింట్స్ అన్ని కూడా స్ట్రెంథన్ చేస్తాయి. సో ఈ ప్రాణాయామం తర్వాత ఈ 2 ముద్రలు, అపానవాయు ముద్ర అని చెప్పాను, హృదయ ముద్ర, ఆ 3 ముద్రలు ఒకటే పేరు. తర్వాత గణేష్ ముద్ర ఒకటి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి, భ్రమరి ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం చేయాల్సిన ప్రాణాయామం హరే ప్రాణాయామం. సో దీంతో పాటుగా మీరు ఫుడ్ ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది ఏంటి అంటే వెజిటబుల్ జ్యూస్ అండి. మార్నింగ్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు 4 వీక్స్ 3 వీక్స్ 1 వీక్ వచ్చి జస్ట్ బాటిల్ గాడ్, సొరకాయ అని అంటాం కదా, ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు, బాటిల్ గాడ్ ఫ్రెష్ జ్యూస్ అది మీరు ఫస్ట్ తిని చూడండి. అది ఆ టేస్ట్ బాగుండాలి, ఫ్రెష్ గా ఉండాలి, బిట్టర్ టేస్ట్ ఉండకూడదు. సో జస్ట్ అది కొంచెం వాటర్ వేసి మీరు అది జ్యూస్ చేసి ఒక కప్పు జ్యూస్ మార్నింగ్ తీసుకోండి, ఒక 1 వీక్ కంటిన్యూస్ గా. అండ్ సెకండ్ వీక్ యాష్ గాడ్ అవైలబుల్ ఉంటే యాష్ గాడ్ జ్యూస్, ఓన్లీ జ్యూస్, నో పల్ప్ తీసుకోకూడదు. 1 వీక్ కంప్లీట్ గా ఆ పల్ప్ తీసుకోండి. అండ్ 1 వీక్ కీరా ఉంటుంది కదా, కీరా దోస ఏదో కుకుంబర్, ఆ జ్యూస్ తీసుకోండి. అంటే 1 వీక్ కుకుంబర్ అండ్ 1 వీక్ బాటిల్ గాడ్ అండ్ 1 వీక్ యాష్ గాడ్ జ్యూస్, ఈ 3 ఆల్టర్నేట్ చేయండి. 3 వీక్స్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ అదే ఆల్టర్నేట్ చేయండి. అంటే 3 మంత్స్ కనుక మీరు ఇది చేస్తూ, ఈ ముద్రలు చేస్తూ, ఈ యోగా ప్రాణాయామం కనుక చేస్తే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే వచ్చిన వాళ్ళకి కంట్రోల్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఫర్ బీపీ ముద్ర.
ఫస్ట్ నేను ఒక హై బీపీ అండ్ లో బీపీ కూడా మాట్లాడదాం. హై చాలా హైగా ఉన్నప్పుడు చాలా మంది మెడిసిన్స్ వేసుకుంటారు. బీపీ మెడిసిన్స్ ఎవ్రీడే తీసుకుంటారు. కానీ అయినా కూడా బీపీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హై అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి లో అవుతూ ఉంటుంది. బాగా హై ఉన్నప్పుడు మెడిసిన్ డోసెస్ పెంచుకుంటూ వెళ్తారు. సో పెంచే కొద్ది మన బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయండి. బీపీ మెడిసిన్స్ ఎట్లా ఉంటుందంటే ఫ్లోని కంట్రోల్ చేయదు, ఆ వెజల్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. సో బీపీ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళకి, రెగ్యులర్ గా వాడే వాళ్ళకి హార్ట్ అటాక్ రాకూడదు యాక్చువల్లీ. కానీ వాళ్ళకు కూడా కొన్ని రోజుల తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. అంటే మెడిసిన్ మనకి ఎంత వరకు పనిచేస్తుంది అంటే అది కొంతవరకే పనిచేస్తుంది. సో మొత్తం మెడిసిన్ అనేది ఒక సపోర్టివ్ గా తీసుకుంటాం, కానీ కంప్లీట్ మెడిసిన్స్ మీదే మనం డిపెండ్ అవ్వకూడదు. మెడిసిన్స్ వాడుతూ దానికి సపోర్టివ్ గా కొన్ని మనం కొన్ని ఈ యోగాలో ముద్రలు ఇలాంటివి కనుక చేస్తే కంట్రోల్లోకి తీసుకురావచ్చు. బీపీ ముద్ర, హై బీపీ ఉంటే సింపుల్ అంటే 2 చేతులతో ఈ 2 ఫింగర్స్ అండ్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇన్సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయండి. రింగ్, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్ చూడండి. రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇన్సైడ్ ఫోల్డ్ చేయండి. ఇలా పెట్టొద్దు. ఇలా పెడితే అంత రిజల్ట్ ఉండదండి. మీరు ఇక్కడ ప్రెషర్ రావాలి, ప్రెషర్ పాయింట్స్. సో ఈ ప్రెషర్ పాయింట్స్ ని ఫింగర్స్ ప్రెషర్ చేస్తూ ఉండాలి. మీ 2 హ్యాండ్స్ ఇలా చేయాలి. Just close your eyes and slowly inhale and exhale. ఈ 2 పాయింట్స్ హై బీపీ ఉన్నప్పుడు లేదా మీ ఒక్కొక్కసారి మీ హార్ట్ బీట్ మీకు వినపడుతూ టప్ 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 అని చెప్పేసి, సో పల్పిటేషన్ అంటారు. పల్పిటేషన్ ఉంటే కూడా ఈ ముద్రలో కూర్చోండి. జస్ట్ 2-3 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. మాక్సిమం 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ లో మీరు కావాలంటే బీపీ చెక్ చేసుకోండి. మీ బీపీ ఆ రీడింగ్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. సో మిడిల్ 2 ఫింగర్స్ ఫోల్డ్ చేసి అదర్ 3 ఫింగర్స్ స్ట్రైట్ ఉండాలి. దిస్ కాల్ బీపీ ముద్ర. డైరెక్ట్ మనం బీపీ ముద్ర అనేయచ్చు. ఈ ముద్రతో పాటుగా మీరు రుద్ర ముద్ర ప్రాక్టీస్ చేయాలి. రుద్ర ముద్ర మనం డయాబెటీస్ లో ఆల్రెడీ రుద్ర ముద్ర చెప్పాను. మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయాలి, ఓన్లీ టిప్స్. అదర్ మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ స్ట్రైట్ ఉండాలి. జస్ట్ sit in this mudra and close your eyes and slowly inhale and exhale, or ఓంకారం మీద చాంట్ చేయండి, ఆర్ లేదా శ్వాస మీద బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓం నమః శివాయ చేసుకోండి, మనసులో ఇన్సైడ్ మంత్ర చాంట్ చేసుకోండి. ఈ ముద్ర కూడా హై బీపీ ఆర్ లో బీపీ, అసలు బీపీని బ్యాలెన్స్ చేస్తుంది మీకు, ఆ బ్లడ్ ప్రెషర్ ని మీకు, ఆ ఫ్లో ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ముద్ర. ఈ ముద్ర తప్పకుండా చేయండి, ఈ ముద్ర కూడా చేయండి బీపీ ఉన్న వాళ్ళు. ఈ 2 ముద్రలు మీరు 5 మినిట్స్, ఇది 4 మినిట్స్ చేయాలి. రుద్ర ముద్ర అంతకన్నా ఎక్కువ చేయకండి, 4 మినిట్స్ చాలు. ఈ 5 మినిట్స్ అది 4 మినిట్స్ అంటే 9 మినిట్స్ చేసిన తర్వాత ఒకసారి మీ బీపీ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది అది. అలాగే లో బీపీ, లో బీపీ ఉంటే చాలా మందికి లో బీపీ ఉంటుంది. లో బీపీ కనుక ఉంటే వజ్ర ముద్ర అని అంటామండి. వజ్ర ముద్ర, వజ్ర ముద్ర చూడండి 2 చేతులతో చేయాలి. నేను ఒక చేత్తో ఫోన్ ఉంది కాబట్టి నేను మీకు ఒక చేత్తో చూపిస్తున్నాను. సో 2 చేతులతో చూడండి, బొటన్ వేలుకి ఫస్ట్ మిడిల్ ఫింగర్, దాని పక్కన రింగ్ ఫింగర్ అండ్ సైడ్ లిటిల్ ఫింగర్, అంటే ఇట్లా స్టెప్స్ లాగా చూడండి, స్టెప్స్ లా పెట్ట. ఇండెక్స్ ఫింగర్ స్ట్రైట్ గా ఉంది. ఫస్ట్ జాయిన్ యువర్ మిడిల్ ఫింగర్ టిప్ జాయిన్ చేయండి ఫస్ట్. తర్వాత రింగ్ ఫింగర్ దాని పక్కనే ఇవి ఇట్లా స్టెప్స్ లాగా ఉండాలి. జస్ట్ స్ట్రైట్ యువర్ ఇండెక్స్ ఫింగర్, బోత్ హ్యాండ్స్. మీరు బోత్ హ్యాండ్స్ ఇట్లా కూర్చుని జస్ట్ స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఇది లో బీపీని కంట్రోల్ చేస్తుంది, లో బీపీని కంట్రోల్ చేస్తుంది ఇది. మీరు ఈ ముద్ర వజ్ర ముద్ర అని అంటారు. ముద్రాస్ వెంటనే తెలుస్తుందండి. ఎప్పుడైనా లో అయిపోయింది, మనకి బీపీ చాలా లో అయిపోయినప్పుడు ఇమీడియట్ గా ఈ ముద్రలు అలా కూర్చోండి. ముద్రలు మీరు ఎక్కడైనా చేయొచ్చు. కొన్ని ముద్రలు కొన్ని పద్ధతులు ఉంటాయి, బట్ ఇప్పుడు దిస్ ఆర్ ఆల్ సింపుల్ ముద్రాస్. మీరు ఇన్ కేస్ ఎక్కడైనా బయట ఉన్నారు, మీరు అంటే కూర్చుని చేయొచ్చు. ఒకవేళ మీరు కింద కూర్చోవడానికి లేకపోతే ఒక చైర్ లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడైనా వర్కింగ్ ప్లేస్ లో ఉన్నారు, జస్ట్ చైర్ లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. బట్ వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి.
ఐస్ క్లోజ్ చేసి ఉండాలి. ముద్ర చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నమ్మకంతో చేయండి. దాని మీద ప్రేమతో చేయండి. ఇది అవుతుందా అవుదా, ఇలా పెడితే ఏమవుతుంది, ఫింగర్ ఇలా పెడితే ఏమవుతుంది అని ఒక డౌట్ తో ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక పూజ లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు మనం నమ్మకంతో వెళ్తాం. ఇది చేస్తాడా చేయడా అని వెళ్ళం తిరుపతి. కాబట్టి ముద్రలు కూడా అన్ని కూడా నమ్మకంతో, భక్తితో, ప్రేమతో ప్రాక్టీస్ చేయండి. మీకు 100% రిజల్ట్ వస్తుంది. దీంతో పాటుగా ప్రాణాయామం, అంటే ఈ ఒక్క ముద్రలు చేయడం వల్లే కాదు, ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు అన్ని కూడా ఆహారంలో కూడా మనం మార్పు తీసుకొస్తేనే మనకి రిజల్ట్ ఉంటుంది. సో హై బీపీకి మీరు ఆసనాలు హై బీపీకి చేయాలంటే శశాంకాసనం అండి. శశాంకాసన ఇక్కడే ఉంటాం. రాబిట్ పోజ్ అని చెప్తాం. అలాగే హాఫ్ మూన్ అంటాం. ఈవెన్ హై బీపీ అండ్ లో బీపీ కూడా యాక్చువల్ ఇది బ్యాలెన్స్ చేస్తుంది. శశాంకాసన ఇది వజ్రాసనంలో కూర్చుని ఇటు ఫేస్ చేసి కూర్చొని ఇలా వజ్రాసనంలో కూర్చుని 2 చేతులు పైకి పెట్టి బ్రీత్ అవుట్ స్లోలీ ఫార్వర్డ్ బెండింగ్. మీరు ఇలా ఫోర్ హెడ్ కింద ఫ్లోర్ కి టచ్ చేసేయండి. జస్ట్ ఇలా కొన్ని సెకండ్స్ నార్మల్ బ్రీతింగ్ చేస్తూ కనీసం ఒక 1 మినిట్ ఇలా ఉండడానికి ట్రై చేయండి. హై బీపీ శశాంకాసనము అని అంటాం. ఇది శశాంకాసనం కోపం కూడా యాంగర్ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది. కూల్ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ ఆసనం చేస్తే. ఈ ఆసనం ఎవరైనా ఫస్ట్ చేయలేకపోతే ముందు ఒక పిల్లో పెట్టుకుని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ స్లోలీ రిలాక్స్. సో దీంతో పాటుగా అన్ని ప్రాణాయామాలు, ముఖ్యంగా శీతలీ ప్రాణాయామం, హై బీపీ ఉన్నప్పుడు శీతలీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. చాలా హై ఉందనుకోండి, శీతలీ ప్రాణాయామం మౌత్ నాలుకతో చేస్తాం. ఇట్లా టంగ్ని ఇలా ఫోల్డ్ చేయండి. ముక్కుతో వదలాలి, నోటుతో తీసుకోవాలి. చాలా మందికి అలా ఫోల్డ్ కాదు. అలా ఫోల్డ్ కాకపోతే టెన్షన్ ఏం లేదు. మీరు టిప్ అంటే వెనక్కి ఫోల్డ్ చేసి ఇట్లా ఇలా టంగ్ టిప్ని వెనక్కి ఫోల్డ్ చేయండి. రెండు ప్రాణాయామ రిజల్ట్ సేమ్ అండి. అది శీత్కారి, ఇది శీత్కారి, అది శీతలి. అలా చేస్తే శీతలి ప్రాణాయామం, ఇది చేస్తే శీత్కారి. అంటే సౌండ్ శీత్కారి ఇలా వస్తుంది కాబట్టి దీన్ని శీత్కారి అని అంటారు. రిజల్ట్ ఒకటే, ఏది చేసినా కూడా పర్వాలేదు. హై బీపీ ఉన్నప్పుడు, బాగా పల్పిటేషన్ ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది తగ్గిన తర్వాత, అంటే బీపీ కొంచెం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాణాయామం మానేయండి. ఎందుకంటే ఈ ప్రాణాయామం వింటర్ లో అది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ కోల్డ్, కఫ ఎక్కువ పెరుగుతుంది. సమ్మర్ లో అయితే ఎంతసేపు అయినా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ప్రాణాయామం అండ్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయొచ్చు. అలాగే నాడీ శుద్ధి ప్రాణాయామం, అంటే లెఫ్ట్ ఇన్హేల్ హోల్డింగ్ 5 seconds, రైట్ ఎక్సేల్, కంప్లీట్ ఎక్సేల్ అండ్ మళ్ళీ హోల్డ్ చేసి 5 seconds ఆపాలి. అగైన్ ఇన్హేల్, hold, left exhale, hold, inhale, hold, right exhale, hold, inhale, hold, and left exhale. ఇట్లా 5 seconds తీసుకున్న తర్వాత హోల్డ్ చేయాలి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా ఎక్సేల్ చేసిన తర్వాత కూడా హోల్డ్ చేయాలి. మీరు ఈ ప్రాణాయామాలు చేయండి. అలాగే కూలింగ్, అంటే బాడీ కూలింగ్ ఆసనాస్, దీంట్లో హై బీపీకి ముఖ్యంగా యోగ నిద్ర అండి. యోగ నిద్ర ఇస్ ద ఎక్సలెంట్ టెక్నిక్. యోగ నిద్ర అది ఒక సెషన్ లో చేద్దాం మనం యోగ నిద్ర. ఎందుకంటే యోగ నిద్ర చేయడానికి 45 minutes టైం కావాలి. దట్స్ రిలాక్సేషన్ చేయడానికి. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ సెషన్స్ లో. సో యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రలు ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా మంచిది. అలాగే హై బీపీ ఉన్నప్పుడు మెయిన్ సాల్ట్,
ప్రాబ్లం ముందు ముఖ్యంగా ఎవరైనా అయోడైజ్డ్ సాల్ట్ ఉంటే అది మానేసేయండి. నార్మల్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్ ఆర్ సైంధవ లవణమే సాల్ట్ మనం వాడాలి. తర్వాత లో బీపీ ఉంటే మాత్రం బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ మీరు ఒక కప్పు గనుక తీసుకున్నట్టయితే రోజు మనం లో బీపీ మనం ఇంప్రూవ్ చేయొచ్చు, నార్మల్ గా వచ్చేస్తుంది. అలాగే హై బీపీ గనక ఉంటే మీరు పాలకూర, క్యారెట్ లేదా మెంతి కూర, మెంతి ఉంటుంది కదండి, మెంతి కూర క్యారెట్ తీసుకోవచ్చు. లేదా డ్రమ్ స్టిక్స్ మునగాకు ఉంటుంది, మునగాకు డ్రై కూడా దొరుకుతుంది మీకు. ఇప్పుడు మురుంగా అని చెప్పేసి చాలా ఎక్కడంటే అక్కడ మనకి డ్రై లీవ్స్ దొరుకుతున్నాయి. సో ఆ డ్రై లీవ్స్ కూడా పర్వాలేదు, మీరు మునగాకు తీసుకొచ్చి ఒక కప్ వాటర్ వేసి జస్ట్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ లీవ్స్ వేసి ఒక 4 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానికి కవర్ చేసేసేయండి. కొంచెం వామ్ గా ఉన్నప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ తాగండి. సో అది మీకు బీపీని చాలా కంట్రోల్ చేస్తుంది. ఇది తీసుకుంటూ అన్నిటికీ కూడా చాలా మంచిది ఏంటి అంటే అండి, మీరు ఒకరోజు బీట్రూట్ అండ్ క్యారెట్, ఒకరోజు పాలకూర అండ్ కరివేపాకు, ఒకరోజు తులసి అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఏదైతే ఉందో ఆ 3 లీవ్స్ జ్యూస్ తాగుతూ ఉంటే మనకి డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయండి. సో నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ కండి. ఎందుకంటే చాలా మంది స్పాండిలైటిస్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్స్, చాలా మందికి పెయిన్స్ ఎప్పుడో ఒకప్పుడు మనం ఒక్కసారి లైఫ్ లో మాత్రం ఖచ్చితంగా ఈ పెయిన్స్ అనేది కొంచెం సఫర్ అవుతాం. సో ఈ పెయిన్స్ కి ముఖ్యంగా రాగానే ఓన్లీ ముద్రలే కాదండి, ముందు మనం రెగ్యులర్ దానికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీకి. అలాగే న్యూట్రిషన్ కూడా చూసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, B12, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫుడ్ సప్లిమెంట్ అంటే మెడిసిన్ కాకుండా మనం డైరెక్ట్ ఫుడ్ లో నుంచి తీసుకుంటే చాలా బాగుంటుంది, నేను చెప్తాను. సో ముఖ్యంగా బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాక్ పెయిన్ అంటే లంబార్ రీజన్ లో లోయర్ పార్ట్ L1, 2, 3, 4, 5 అండ్ సాక్రమ్ వరకు, L1, 2, 3, 4, 5 అండ్ సాక్రమ్ 5 వరకు ఎవరికైనా పెయిన్ ఉంటే, మీకు బ్యాక్ పెయిన్ సయాటికా ఉంటే పృష్ణ ముద్ర అని అంటాం. పృష్ణ ముద్ర అంటే ఇది ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఎందుకంటే రైట్ హ్యాండ్ తో ఒక ముద్ర పెడతాం, లెఫ్ట్ హ్యాండ్ తో ఒక ముద్ర పెడతాం. రైట్ హ్యాండ్ జాయిన్ యువర్ మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. రైట్ హ్యాండ్ జాయిన్ యువర్ మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ స్ట్రైట్ ఉంది. ఇది రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ యువర్ ఇండెక్స్ ఫింగర్. వాయు ముద్ర, ఇది వాయు ముద్ర, ఇది కృష్ణ ముద్ర. ఈ రెండు చేతులు జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ హియర్, క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు ఇన్హేల్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎందుకంటే శ్వాస వెళ్ళదు, లంగ్స్ లో నుంచే వెళ్తుంది. కానీ ఇన్హేల్ చేసినప్పుడు మీరు ఇలా వెళ్తున్నట్టుగా డైరెక్ట్ గా మీ బ్యాక్ బ్రెయిన్ స్టెమ్ అండ్ యువర్ బ్యాక్ బోన్ ఎక్కడ మీకు పెయిన్ ఉందో అక్కడ వరకు కాన్సన్ట్రేట్ చేయండి. సో మెల్లగా మీరు తీసుకున్న శ్వాస ఎక్కడ పెయిన్ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్తున్నట్టుగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. శ్వాస బ్రీత్ అవుట్, ఎక్సేల్ చేసేటప్పుడు ఆ పెయిన్ కూడా మెల్లగా అగైన్ రిలీజ్ చేసేయండి. ఎవ్రీ టైమ్ టేక్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ అండ్ బ్రీత్ అవుట్ స్లోలీ. సో మీ ఫోకస్ అంతా మీ ప్రాబ్లం మీదే ఉండాలి. అన్ని చూపిస్తున్నాను. కృష్ణ ముద్ర లేదా బ్యాక్ ముద్ర అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పెయిన్ ముద్ర, బ్యాక్ ముద్ర అని గుర్తుపెట్టుకోండి. సో మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్, థంబ్ కి టిప్స్ జాయిన్ చేయాలి. అదర్ 2 fingers స్ట్రైట్ ఉండాలి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వాయు ముద్ర, ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఇట్లా. జస్ట్ దిస్ ఇస్ ద బ్యాక్ ముద్ర. ఇట్లా కూర్చుని స్ట్రైట్ గా కూర్చుని ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ పెయిన్ కనుకుంటే మీరు వెనక ఏదైనా పిల్లో పెట్టుకుని సపోర్ట్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్ర మీకు ఎక్కడైనా మీకు జర్నీలోనో లేకపోతే ఎక్కడైనా సడన్ గా వస్తే కూడా మీరు ఇమీడియట్ గా ఈ ముద్రలో కూర్చోండి. జస్ట్ 2 minutes లోనే మీకు ఇదంతా రిలీఫ్ అనిపిస్తుంది. అబ్బా హాయిగా అనిపిస్తుంది ఈ ముద్ర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముద్ర. ఎందుకంటే చాలా మందికి ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తారు, చాలా మంది ల్యాప్టాప్ ముందు అంతా డస్క్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ నిలబడి చేసేవాళ్ళు,
సో అందరికీ కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది, పర్టికులర్ విమెన్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరికైనా స్పాండిలైటిస్ అంటే నెక్ సర్వైకల్ రీజన్ లో పెయిన్ ఉన్నా, మీకు స్పాండిలైటిస్ అండ్ నెక్ పెయిన్ కి మేరుదండ ముద్ర ఉంటుంది. మేరుదండ ముద్ర ఎలా అంటే సింపుల్ ముద్ర, ఇది కూడా జస్ట్ ఆల్ ఫింగర్స్ క్లోజ్ చేసి థమ్స్ అప్ ఉండాలి. ఇలా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, స్లో ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు ఇన్హేల్ డైరెక్ట్ మీ నెక్ దగ్గరికి వెళ్తున్నట్టు అక్కడ ఉన్న పెయిన్ అండ్ ప్రాబ్లమ్ ని అండ్ స్లోలీ ఎక్సేల్ కంప్లీట్ గా వదిలేసేయండి. ఇలా 2 minutes ఇలా కూర్చోండి. నెక్స్ట్ 2 minutes ఇలా కూర్చోవాలి. నెక్స్ట్ 2 minutes ఇలా కూర్చోవాలి. అంటే ఇది 6 minutes చేస్తాం మనం. 6 or 3 minutes చేయొచ్చు. ఫస్ట్ ఇలా కూర్చోవాలి, ఈ హ్యాండ్స్ పొజిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ హ్యాండ్స్ పొజిషన్ అండ్ థర్డ్ వన్ హ్యాండ్స్ పొజిషన్. ఈ 2 minutes చేయొచ్చు, లేదా 3 కూడా చేయొచ్చు. అప్పుడు మీకు ఒక 9 minutes అవుతుంది. సో ఈ ముద్ర స్పాండిలైటిస్ కి బాగా ఉపయోగపడుతుంది. మీ మీ నెక్ పెయిన్ కి ఉపయోగపడుతుంది. ఈ ముద్ర మీరు ఈ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ పెయిన్ ఉంటే 3 times, 4 times, 5 times కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. పెయిన్ తగ్గుతూ ఉంటే ముద్ర చేయడం కూడా తగ్గించండి. 3 times చేయండి పర్ డే, తర్వాత 2 times చేయండి. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చేయండి. సో ఈ ముద్ర చేయడం వల్ల మీ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు కంట్రోల్లోకి వస్తాయి. దీంతో పాటుగా మేరుదండ మనం చెప్పాము ఇంతకు ముందు, మేరుదండ ఆసనాస్, స్పైన్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి. చాలా తొందరగా మీకు పెయిన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి, నీ పెయిన్స్ కి వాయు ముద్ర అండి. వాయు ముద్ర చూడండి, ఓన్లీ ఇండెక్స్ ఫింగర్ ని హోల్డ్ చేసి దానిపైన బొట్టన వేలు పెట్టాలి. మీరు ఈ బోన్ మీద కానీ లేదా ఈ టిప్ దగ్గర కానీ పెట్టకండి. సో మిడిల్ లో ఇలా పెట్టాలి, 2 చేతులు, బోత్ హ్యాండ్స్. సో సిట్ లైక్ దిస్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ మీ నీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు తీసుకున్న బ్రీత్ డైరెక్ట్ గా మీ నీస్ కి వెళ్తున్నట్టుగా బ్రీత్ తో పాటు వదిలేసేయండి. ఇది 3, 4, 5, 6 times కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నీ పెయిన్స్ ఉంటే, ఎనీ పెయిన్ ఇన్ యువర్ బాడీ, ఏ జాయింట్ లో అయినా కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందండి ఖచ్చితంగా. సో అలాగే విటమిన్ డి ఉంటుంది. ఎండ ఖచ్చితంగా మీకు ఎండలో ఒక 1/2 an hour రోజు కూర్చోవాలి. దాంతో పాటుగా మీరు సెసమే సీడ్స్ అని, తిల్ అంటాం కదా, నువ్వులు ఉంటాయి కదా, ఏవైతే ఉన్నాయో అవి నైట్ మీరు ఒక గ్లాస్ వాటర్ లో నానబెట్టి ఒక 50 grams లేదా 100 grams సోక్ చేసి నైట్ మొత్తం మీరు మార్నింగ్ మిక్సీలో వేసేసేయండి ఆ వాటర్ తో పాటుగా. సో ఆ మిల్క్ ని వడపోసేసేయండి. మీకు మిల్క్ వస్తుంది, దాంట్లో మీకు హనీ, మీకు కావాలి అంటే కొంచెం హనీ వేసుకుని టేస్ట్ కి మీరు ఒక కప్పు వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ మీరు కొన్ని రోజులు ఒక 6 months వరకు మీరు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు మాక్సిమం కాల్షియం బాడీ అబ్జార్బ్ చేస్తుంది, కాల్షియం. సో అలాగే ఎక్కువ పెయిన్స్, ఈ స్పైనల్ కార్డ్ పెయిన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవ్రీ డే ఒక టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, అంటే కుకింగ్ క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, ఆ కుకింగ్ క్యాస్టర్ ఆయిల్ మీరు ఫుడ్ లో వాడండి. ఏదైనా రోటీలో కానీ కొంచెం పప్పులో కానీ మీరు తినే దాంట్లో. సో అది కలుపుకోండి. అది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. చిన్న టీ స్పూన్ తో తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఫుడ్ లో మిక్స్ చేసి తీసుకోండి. సో ఇది కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ లో ఉన్న కాల్షియం బాడీ అబ్జార్బ్ చేస్తుంది. సో ఈ చిన్న చేంజెస్, ఈ ఆసనాస్, వీటి వల్ల మీకు ఈ పెయిన్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో చాలా ముద్రాస్ ఉన్నాయండి, కానీ ఇంకొక ముద్ర చెప్పి క్లాస్, ఎందుకంటే టైం అయిపోయింది. నెక్స్ట్ ముద్ర ఫర్ డిప్రెషన్. చాలా మనసు చాలా డిప్రెషన్ గా ఉన్నప్పుడు, ఇంకా శక్తి లేదు నాకు, ఆ చాలా సాడ్ గా ఉన్నాము, చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. నేను 2 ముద్రలు చెప్తాను. ఒకటి లోటస్ ముద్ర అంటారు, పూసజ్జ ముద్ర అంటారు. ఈ ముద్ర అమ్మవారి ముద్ర అని చెప్తాము. అంటే గాయత్రి మంత్రం చదివేటప్పుడు ఈ ముద్రలో కూర్చుని ప్రాక్టీస్ చేయమని చెప్తాము. సో ఈ ముద్ర చేయడం వల్ల మీకు నేను చూపిస్తాను ఒకసారి. జాయిన్ యువర్ థంబ్స్ అండ్ జాయిన్ యువర్ ఫింగర్స్. జస్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా మనం లోటస్ చెప్పేటప్పుడు ఇలా చూపిస్తాం. దిస్ ఇస్ ద లోటస్. జాయిన్ యువర్ థంబ్స్ అండ్ జాయిన్ యువర్ లిటిల్ ఫింగర్స్. ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా మీ హార్ట్ దగ్గర పెట్టుకోండి. చక్కగా కూర్చొని
కళ్ళు మూసుకుని స్లోగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మెల్లగా శ్వాస తీసుకోండి. లైక్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక వైట్ లోటస్. లోటస్ ఎలా ఉంటుంది, పద్మం ఎలా ఉంటుందో, అది ఎలా బ్లూమ్ అవుతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ స్లోగా స్లోగా స్లోగా. ఇది మీరు 5 minutes ఎవ్రీ 4 hours 5 hours కి 5 minutes ప్రాక్టీస్ చేయండి. లేదా కనీసం మాక్సిమం మీరు అరగంటకి, ఎక్కువగా ఉంటే అరగంటకి ప్రాక్టీస్ చేయండి. తగ్గుతున్న కొద్ది ఇది కూడా తగ్గించండి ముద్ర చేయడం. ఈ లోటస్ ముద్రలో కూర్చుని మీరు గాయత్రి మంత్ర కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ గాయత్రి మంత్ర చేయండి, తర్వాత మీరు ఆ లోటస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వజ్ర లోటస్ ముద్ర అంటాం, పూసజ్జ ముద్ర అని కూడా అంటారు దీన్ని. సో ఈ ముద్ర డిప్రెషన్ బాగా తగ్గిస్తుంది, స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుంది. ఇంకొక ముద్ర దీంతో పాటుగా ఇంకొక ముద్ర చేయండి. యాక్చువల్లీ ఇది సంతోష ముద్ర అంటారు, అంటే హ్యాపీ ముద్ర అన్నమాట. సో చూడండి, మన చేతి థంబ్ ఈ లిటిల్ ఫింగర్ దగ్గర టచ్ చేయండి. అదర్ 4 fingers హోల్డ్ చేయండి. బోత్ హ్యాండ్స్ జస్ట్ థంబ్ అండ్ 4 fingers హోల్డ్ చేయండి. Just sit back. And slowly inhale and exhale 4 times. మెల్లగా స్లోగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. ఫస్ట్ చేయండి, తర్వాత ఒక 4-5 times ఇన్హేల్ ఎక్సేల్ చేసిన తర్వాత స్లోలీ ఇన్హేల్ అండ్ హోల్డ్ ఇన్సైడ్ బ్రెత్ 5 seconds అండ్ స్లోలీ ఎక్సేల్. ఎక్సేల్ చేసేటప్పుడు 4 fingers ఓపెన్ చేయండి. ఎక్సేల్ చేసేటప్పుడు మీ 4 fingers ఓపెన్ చేసేసేయండి. అగైన్ ఇన్హేల్, ఫోల్డ్ చేయండి, హోల్డ్ ఇన్సైడ్ బ్రెత్ 5 seconds అండ్ ఎక్సేల్, ఓపెన్ యువర్ 4 fingers. అగైన్ ఇలా మీరు ఒక 7 to 8 rounds ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేయడం, ఇన్సైడ్ హోల్డ్ చేయడం 5 seconds అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు బ్రీత్, శ్వాస బయటకు వదిలేటప్పుడు 4 fingers కూడా 2 చేతులతో చేయాలి, ఓపెన్ చేయడం. ఇలా మీరు 8 times ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఈ లోటస్ ముద్రతో పాటుగా ఈ ముద్ర కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు కొంచెం సేపటికి మీ మూడ్, అంటే చాలా సాడ్ గా ఉన్న, చాలా ఆందోళనగా ఉన్న, ఇమీడియట్ గా ఈ ముద్ర అయ్యేసరికి మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. కూల్ గా అవుతారు, ప్రశాంతంగా అవుతారు, ఆ డిప్రెషన్ తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సొల్యూషన్స్, అసలు పరిష్కారమే లేదు మనకి ఈ ప్రాబ్లం కి, ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో కూడా మనం ఇలాంటి ముద్రలు కనుక ప్రాక్టీస్ చేస్తే మనకి మళ్ళీ ఆ హోప్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఆల్రెడీ 8:15 అండి. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, కానీ మనకి టైం చాలా తక్కువగా ఉంది. మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. క్లాస్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ముందు ప్రేయర్ చేసి నేను క్లాస్ ఎండ్ చేస్తాను, తర్వాత మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం పూసజ్జ ముద్రతో, అంటే లోటస్ ముద్రతో గాయత్రి మంత్ర చేద్దాం. శ్వాస తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్వాస తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు ఒక 10 minutes టైం ఉంది, మీరు అడగొచ్చండి. నమస్కారం అరుణ గారు. కృష్ణశ్రీ గారు. ఓకే, నమస్కారం అండి అరుణ గారు. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి,
can you please suggest the sequence for regular practice? Should we do pranayama kriya first, then do asana, and do pranayama like anuloma, viloma, brahmari at the end? యా సీక్వెన్స్ ఆల్రెడీ మనం మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం అయితే ఫస్ట్ క్రియాస్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ కపాలభాతి చేయాలి, తర్వాత మనం భస్త్రికా ప్రాణాయామం చేయాలి. సో కపాలభాతి భస్త్రికా వలన ఏమవుతుంది అంటే మన బాడీ వార్మప్ అవుతుంది, ఆల్ జాయింట్స్ ఫ్రీ అవుతుంది, మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, ఆసనాస్ చేయడానికి ఈజీ అవుతుంది. అవి చేసుకున్న తర్వాత మీరు ఆసనాస్ ప్రాక్టీస్ చేసేయండి. ఆసనాస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. శవాసనంలో రిలాక్స్ అంటే 2-3 minutes మీ టైం బట్టి మాక్సిమం 5 minutes వరకు రిలాక్స్ అయిన తర్వాత మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం అంటే అనులోమ్ విలోమ్ కానీ, భ్రమరి కానీ, ఉజ్జాయి కానీ, ఈ ప్రాణాయామాస్ అన్ని కూడా ఏదైనా కూడా అప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ముద్రలు చేయాలి, ఇప్పుడు చెప్పి నేను ముద్రలు చేయాలి అంటే ఫస్ట్ మీరు ముద్రలు ప్రాక్టీస్ చేసేయచ్చు. ఫస్ట్ ముద్రలు ప్రాక్టీస్ చేసి కపాలభాతి అవి చేసి ఆసనాస్ చేయొచ్చు, లేదా మీరు శవాసనం చేసిన తర్వాత ముద్రలు చేసుకుని ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం కన్నా ముద్రలు చేయాలి, ముద్రల తర్వాతే ప్రాణాయామం చేయాలి. Okay, thanks Andy. Next questions, Aruna garu, could you please tell us the mudra for panic attacks Andy? Panic attacks koraku mudras ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. యా అండి, పానిక్ అటాక్ కోసం అండి. అవును, ముద్ర ఉందండి. పానిక్ అటాక్ కోసం ద బెస్ట్ ముద్ర ఒకటి ఉంది. ఇమీడియట్ గా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. సారీ. పానిక్ అటాక్ జాయిన్ సారీ లిటిల్ ఫింగర్స్, middle fingers and thumb. చూడండి, జాయిన్ విత్ thumb. మీ ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేయాలి, రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసి ఉండాలి, లిటిల్ ఫింగర్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ అండ్ థంబ్. మహాకాళేశ్వర ముద్ర ఏమంటాం అంటే దీన్ని మహాకాళేశ్వర ముద్ర అంటాం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్స్ ఇలానే ఉండాలి, ఇలా చేయకూడదు. షుడ్ నాట్ టచ్ యువర్ బాడీ లైక్ దిస్ ముద్ర అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇది మీరు ఈ ముద్రలో కూర్చుని 9 times 9 rounds చేయాలి. 8 or 9 or 6 or 5 మీరు ఎన్ని చేయగలిగితే శ్వాస అంటే ఎంతసేపు చేయగలిగితే అంతసేపు శ్వాస తీసుకోండి. సపోజ్ 5 కౌంట్ చేసుకుంటూ శ్వాస తీసుకోండి, 5 కౌంట్ చేసి శ్వాస లోపల ఆపండి, 5 కౌంట్ చేసి శ్వాస బయటికి వదిలేసేయండి. మళ్ళీ అగైన్ చూడండి, మీరు 9 చేయగలిగితే 9 కౌంట్ చేసుకోండి, లేదా 8 or 6 or 4 మీ కెపాసిటీ. మీరు ఎన్ని కౌంట్ చేస్తూ తీసుకోండి, ఆపండి, వదలండి. ఇదే ముద్రలో కూర్చుని ఇలా మీరు ఒక 9 rounds చేయండి. పానిక్ అటాక్స్ అనేవి సడన్ గా వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే ముద్రని మనకి అలాంటి అటాక్స్ రాకుండా ఉంటాయి. ఈ ముద్రతో పాటుగా పానిక్ అటాక్ కి వచ్చిన వెంటనే సింపుల్ ముద్ర ఇంకోటి చెప్తాను. చూడండి, ఓన్లీ మిడిల్ ఫింగర్స్ మాత్రమే ఫోల్డ్ చేసి టచ్ చేశాను, ఆల్ ఫింగర్స్ ఎక్కడ టచ్ చేయలేదు, ఓన్లీ మిడిల్ ఫింగర్ లైక్ దిస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇలా ఒక 5 minutes ప్రాక్టీస్ చేయాలండి. అండ్ ఆల్ ప్రాణాయామస్, భ్రమరి ప్రాణాయామం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయించండి. Thank you Andy. Mana next question, are there any mudras or asanas for nerve weakness, hand shaking, nerve weakness? Yes, yeah. The excellent mudra అండి, వాయు ముద్ర. పర్టికులర్ గా ట్రెమర్స్, పార్కిన్సన్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ షేకింగ్, ఏదైనా ఇలా బాడీ ఇట్లా ట్రెమర్స్ ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది, బాడీ కూడా మీకు పార్కిన్సన్ లో అదే ప్రాబ్లం. సో ఈ వాయు ముద్ర గనక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. వాయు హోల్డ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ జస్ట్ బోత్ హ్యాండ్స్ ఇట్లా కూర్చుని ఇది చేయండి. ఈ ముద్ర మీరు వాయు ముద్ర మీరు 5 minutes or 10 minutes or 15 minutes మీ ఇష్టం, అది మీరు ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 3-4 times ప్రాక్టీస్ చేయండి. దానితో పాటుగా గరుడ ముద్ర చేయాలండి. గరుడ ముద్ర ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను.
హ్యాండ్స్ ఇలా ఉంది కదా, రైట్ హ్యాండ్ ఇట్లా పైకి వచ్చు. రెండు థంబ్స్ చూడండి, మనం పక్షి చూపిస్తాం కదా, దిస్ ఇస్ ద గరుత్మంతుడు మనం చూపించాలంటే ముద్ర ఇలా చూపిస్తాం, పక్షి ముద్ర. సో ఇలా పెట్టి మీరు హ్యాండ్స్ ఇలా పెట్టుకుని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూసారు కదండి, నా రైట్ హ్యాండ్ పైకి పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్స్ రెండు జాయిన్ చేశాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ ముద్ర కూడా ఒక 4 to 5 minutes ప్రాక్టీస్ చేయండి. 2 ముద్రలు చేయడం వల్ల ఈ పార్కిన్సన్ అండ్ ట్రెమర్స్ అండ్ షేకింగ్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇన్ కేస్ ఈ ముద్రలు 2 చేసినప్పుడు మీకు ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంటే ఇది చేసే టైం కూడా మీరు తగ్గించాలి. కంప్లీట్ గా కంట్రోల్ అయితే ఈ ముద్రలు చేయడం మానేయాలి. ఓకే, పార్టిసిపెంట్స్ ప్లీజ్ నోట్ డౌన్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్, అరుణ గారు కాంటాక్ట్ నంబర్ కానీ రికార్డింగ్స్ కానీ దాని గురించి టెస్టిమోనియల్ పేజెస్ కానీ మీరు తానా అడ్మిన్ సుమంత్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ గ్రూప్ చాట్ లో అరుణ గారి నంబరు సైన్ అప్ ఫర్ రికార్డ్ రిసీవింగ్స్ కూడా పెట్టాము. ప్లీజ్ లుక్ అట్ ఇట్ అండి. అరుణ గారు, నెక్స్ట్ క్వశ్చన్ అండి. గురూజీ, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ముద్ర for foot and asanas for frozen shoulders? Mudra, foot and asanas for frozen shoulders. Mudra, frozen shoulders. Mudras, foot, any foot and asanas for frozen shoulders. Frozen shoulders ki compulsory not mudra కాదండి, ఆసనాస్. అంటే ఆసనాస్ మీన్స్ సూక్ష్మ వ్యాయామం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్రోజన్ షోల్డర్స్ కి మార్జాలాసనం ఆల్రెడీ మేము ఇంతకు ముందు నేను చూపించాను. మేరుదండ క్రియ మనకి స్పైనల్ స్ట్రెంత్ దాంట్లో మీకు మార్జాలాసనం ఉంది. సో మార్జాలాసనం అంటే మేరుదండాసనాస్ ప్రాక్టీస్ చేయాలి. దానితో పాటుగా ఫ్రోజన్ షోల్డర్స్ ఎవరికైనా ఉంటే చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా అండ్ ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నా కూడా మీ హ్యాండ్ పొజిషన్, బోత్ హ్యాండ్స్ ఒక చేయి తర్వాత ఒక చేయి చేయండి. ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇట్లా తీసుకుని ఆల్ ఫింగర్స్ ఇట్లా క్లోజ్ చేసి మీ రిస్ట్ ఇలా చేయాలి. చూడండి, రిస్ట్ ఇలా చేయండి. ఇలా చేసి హెడ్ సెంటర్ లో ఉంచి అండ్ స్లోగా మీ రిస్ట్ అట్లానే ఉంచి స్లోగా మీ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళండి. హెడ్ మూవ్ చేయదు, హెడ్ సెంటర్ లోనే ఉండాలి లైక్ దిస్. అండ్ స్లోలీ మెల్లగా తీసుకురండి. ఇలా ఒక 3-4 times చేసిన తర్వాత అగైన్ సేమ్ రిస్ట్ ఇట్లా ఉండాలి. ఫస్ట్ రౌండ్ ఇలా చేసాం మనం 3-4 rounds తర్వాత రిస్ట్ ఇలా క్లోజ్ చేయాలి అవుట్ సైడ్ అండ్ స్లోలీ అగైన్ సారీ అండి. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్రోజన్ షోల్డర్ దీంతో పాటు ఆసనాస్ చేస్తే సరిపోతుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మీకు మేరుదండ ముద్ర అండ్ బ్యాక్ ముద్ర కూడా దీనికి యూజ్ అవుతుంది. Thanks అండి. Next question, any asana or mudra for skin problems like eczema? Yes. స్కిన్ ప్రాబ్లం అండి. స్కిన్ ప్రాబ్లం కి జల ముద్ర ఉందండి. జల ముద్ర స్కిన్ ప్రాబ్లం ఏదైనా కూడా మనకి వాటర్ డ్రై అయిపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి జల ముద్ర, వరుణ ముద్ర చేయొచ్చు, జల ముద్ర రెండు చేయొచ్చు. సింపుల్ ముద్ర, జల ముద్ర మీ రెండు చేతులతో చూడండి, మీ థంబ్ అండ్ లిటిల్ ఫింగర్ జాయిన్ చేయండి. ముద్ర రెండు చేతులతో చేయాలి అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇలా ఒక 4-5 times చేయండి ముద్ర. ఈ ముద్రతో పాటుగా వరుణ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. వరుణ ముద్ర ఎలా అంటే మీకు రెండు చేతులతో లిటిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి చూడండి, లిటిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి దానిపైన ఇలా పెట్టి అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా ఈ థంబ్ మీద నేను థంబ్ పెట్టి ప్రెస్ చేస్తున్నాను. జలనాసిక ముద్ర అనుకుంటా అంటారు. ఇట్లా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. అండ్ సోరియాసిస్ ఆర్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ డ్రైనెస్ ఇవన్నీ కూడా మీకు ఈ జలముద్ర, వరుణ ముద్ర రెండు కూడా మీకు యూజ్ అవుతాయి. ద బెస్ట్
స్కిన్ ప్రాబ్లమ్స్ కి మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటుందో లేదో, మీకు ఎవరికైనా ఆన్లైన్ లో కానీ ఆయుర్వేద మీకు దొరికితే సాంబ్రాణి లీఫ్ ప్లాంట్స్ దొరుకుతాయండి. అలాగే సాంబ్రాణి లీవ్స్ కూడా దొరుకుతాయి. అవి ఆ లీవ్స్ మీకు స్మెల్ సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఆ లీవ్స్ మీరు తీసుకొచ్చి దాని జ్యూస్ లాగా చేసి అది బాడీ అంతా అప్లై చేయాలి. దాన్ని చిన్న బాల్ లా చేసుకుని ఒక బాల్ ఇంగాలి రోజు బాడీ అంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మీరు స్నానం చేస్తే మీకు స్కిన్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. Alright, Andy. Next question. Can you please suggest the pranayama for diabetes? Pranayama for ప్రాణాయామ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ నేను ఆల్రెడీ చాలా సేపు చెప్పాను కదండి. ఇప్పుడు అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఉంది, నాడీ శోధన ప్రాణాయామం చేయొచ్చు, భ్రమరీ ప్రాణాయామం చేయొచ్చు, అన్ని ప్రాణాయామస్ చేయొచ్చు. అన్ని ప్రాణాయామస్ మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక డైజెస్టివ్ ప్రాబ్లం అంతే, కానీ దానికి ముద్రాస్ వేరేగా చెప్పాను నేను. మీకు దాని ముద్రాస్ అపాన వాయు ముద్ర ఒకటి, అపాన ముద్ర చెప్పాను, ప్రాణ ముద్ర చెప్పాను, రుద్ర ముద్ర చెప్పాను. ఈ 3 ముద్రలు చేసి సింపుల్ ఎనీ ప్రాణాయామ ఒకటి చెయ్యండి. అలాగే ఆసనాస్ కూడా చూపించాను, వక్రాసన, అర్ధమత్స్యేంద్రాసన, పశ్చిమోత్తాసన, దాంతోపాటు సూర్య నమస్కారాలు చేయగలిగితే కూడా చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు కంట్రోల్లోకి వస్తుంది. డయాబెటీస్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, మీరు డైట్ కేర్ఫుల్ గా తీసుకోవాలి. Alright, my next question. Are there any asanas for tennis, elbow and shoulder injuries? Also, what asanas should be done and what shouldn't not be done? ఇంజురీస్ ఉంటే, ఆల్రెడీ ఎనీ సర్జరీస్ ఉన్నాయి, ఇంజురీ ఉంది, ఫ్రాక్చర్ అయింది అని అంటే చాలా ఆసనాలు చేయకూడదండి. ఇస్ ద బెస్ట్. నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి, మేరుదండ ఆసనాలు, అవి కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు మీరు పడుకుని. ఆ ఆసనాస్ మీకు హెల్ప్ అవుతున్నాయి. మీకు ఈ హ్యాండ్స్ గానీ, షోల్డర్స్ గానీ, స్పైన్ ప్రాబ్లం గానీ, వీటికి మీకు ఆసనాలు స్ట్రెంత్ అవుతాయి. సో దీనికి అంటే ఫ్రాక్చర్స్ కి ముద్రాలు ఏం లేవండి. ముద్ర ఇస్ కష్టం ఫ్రాక్చర్స్ కి, ఇంజురీస్ కి. మీకు పెయిన్ ఉంటే పెయిన్ తగ్గడానికి చెప్పగలుగుతాం తప్ప ఫ్రాక్చర్ ఉంటే అతుక్కోవడానికి అట్లా చెప్పడం కష్టమైన విషయం కొంచెం. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, షోల్డర్ పెయిన్ ఉంటే ఏం చేయాలో, మేరుదండ ముద్ర చెప్పాను, అలాగే బ్యాక్ ముద్ర కూడా చెప్పాను. అండ్ షోల్డర్ పెయిన్ ఉంటే ఆల్ ఫింగర్స్ అండి, ఆల్ ఫింగర్స్ టిప్స్ జాయిన్ చేసి, జస్ట్ టిప్స్ జాయిన్ చేసి అండ్ స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ఇది ముద్ర. ఈ ముద్ర మీకు షోల్డర్ లో ఉన్న పెయిన్ కంట్రోల్ అవుతుంది. Alright. Any good mudra for rheumatoid arthritis? రొమటాయిడ్ ఆర్థరైటిస్ గుడ్ ముద్ర అనేది లేదండి, అన్ని మంచి ముద్రలే. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి నేను ఆల్రెడీ చెప్పాను, వాయుముద్ర. జాయింట్ పెయిన్స్ కి, నీ పెయిన్ కి అండ్ ఆర్థరైటిస్ కి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి వాయుముద్ర, ఈ ముద్ర అండి, ఈ ముద్ర చేయాలి. అండ్ మనం ఇప్పుడు పార్కిన్సన్ అండ్ ట్రెమర్స్ కూడా ఈ ముద్ర చేసాం. అండ్ జాయింట్ పెయిన్స్ కి ఇది చేసి, అండ్ గరుడ ముద్ర అండి, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకు ముందు, గరుడ ముద్ర. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. జాయింట్ పెయిన్స్ కి కంపల్సరీగా. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే చాలా వరకు రూట్స్ తినకూడదు, అలాగే ఎక్కువ స్వీట్స్ తినకూడదు, అలాగే టామరిన్ అంటే చింతపండుతో వాడే వస్తువులు ఏమి తినకూడదు చాలా రోజుల వరకు. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోర్ సలాడ్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. ఒక మీల్ ఫుల్ గా చేయాలి. ఒక మీల్ మాత్రం కంప్లీట్ గా వెజిటబుల్స్, సలాడ్స్ గానీ, ఫ్రూట్స్ మీద కనుక ఉంటే తొందరగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. Alright. Is it okay to practice exercise mudras and pranayama during menstrual period time? ముద్రాస్ మెన్స్ట్రువల్ పీరియడ్ లో చేయకండి. ప్రాణాయామ ఓన్లీ జస్ట్ సింపుల్ అనులోమ విలోమ ప్రాణాయామం మాత్రమే చేయండి. వేరే ప్రాణాయామస్ అంటే భ్రమరీ కూడా చేయొచ్చు, మిగతా ప్రాణాయామాస్ ఏమి చేయకూడదు. విమెన్ మెన్స్ట్రువల్ పీరియడ్ లో రెస్ట్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటాయి కాబట్టి మీరు కంప్లీట్ గా అన్ని రెస్ట్ తీసుకుంటే మంచిది. అండ్ నాకేం పర్వాలేదు అనుకుంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోవచ్చు. బట్ ముద్రలు ఏమీ ప్రాక్టీస్ చేయకండి. ముద్రలు అన్ని కూడా మనం స్నానం చేసిన తర్వాత, అంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఎంత భక్తితో మనం వెళ్ళి కూర్చొని చేస్తామో ముద్రలు కూడా అలాగే చేయాలి. ఒకవేళ మార్నింగ్ చేయాలి, ఇన్ కేస్ మీరు మధ్యలో చేయాలి అని అనుకుంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగి
రూమ్ టెంపరేచర్ వాటర్ తాగి కూర్చుని చేయండి. ఒకవేళ ఈవినింగ్ చేయాల్సి వస్తే మీకు స్నానం చేయడం కష్టం అని అనిపిస్తే అట్లీస్ట్ కాళ్ళు చేతులు మంచిగా వాష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తాగి కూర్చుని ముద్ర ప్రాక్టీస్ చేయాలి. Please suggest any solutions for nerve weakness and pains. మీరు ఇందాక చెప్పారు అనుకుంటాను nerve weaknesses and pains. చెప్పానండి సేమ్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ క్వశ్చన్. యా నవీన్ గారు ఇందాక అరుణ గారు ఆల్రెడీ ఆన్సర్ చేశారండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ సజెస్ట్ ముద్రాస్ ఫర్ హైపోథ్రాయిడిజం. హైపోథైరాయిడిజం. యా థైరాయిడ్ కి ముద్ర శంకు ముద్ర. శంఖం కాంచ్ అంటారు కదా, శంఖం. లెఫ్ట్ థంబ్ ని మీరు రైట్ ఇట్లా 4 ఫింగర్స్ ఇట్లా పట్టుకుని ఈ రైట్ థంబ్ కి ఈ 4 ఫింగర్స్ జాయిన్ చేయాలి. చూడండి శంఖం లాగా ఉంది, మీకు కనబడుతుందా? శంఖం బ్యాక్ సైడ్ కూడా శంఖం లానే ఉంది. ఇలా లెఫ్ట్ థంబ్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకొని చూడండి మీ 4 ఫింగర్స్ కి ఈ 2 ఫింగర్స్ కి థంబ్ జాయిన్ చేయండి. దిస్ ఇస్ ద శంకు ముద్ర. సో మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకుని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ థ్రోట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మీ థైరాయిడ్ గ్లాండ్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. శంకు ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మీ థ్రోట్ సంబంధించిన ముఖ్యంగా విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది, అండ్ వోకల్ కార్డ్స్ అని ఎనీ థ్రోట్ ప్రాబ్లమ్స్ కి శంకు ముద్ర పనిచేస్తుంది. అలాగే శంకు ముద్ర లంగ్స్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. శంకు ముద్రతో పాటుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉజ్జాయి ప్రాణాయామం చేయాలి. ఉజ్జాయి ప్రాణాయామం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఉజ్జాయి ప్రాణాయామం మీరు థ్రోట్ తో చేయాలి సౌండ్. ఇది థైరాయిడ్సిన్ థైరామిన్ కానీ ఏదైనా సరే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే లేవగానే మెడిసిన్ వేసుకుంటారు కదా, ఈ ఉజ్జాయి ప్రాణాయామం కూడా అంతే మెడిసిన్ లాగానే. మీరు పొద్దున్న సాయంకాలం కంపల్సరీగా 5 minutes ఈ ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తే ఈ ముద్ర చేసుకుంటూ మీరు క్యామిల్ పోజ్ అంటాం, ఉష్ట్రాసనం, అలాగే సర్వాంగాసనం కనుక ఎవ్రీడే 5 minutes ప్రాక్టీస్ చేస్తే థైరాయిడ్ ని మనం కరెక్ట్ గా ఒక 40 days లో మనం రిజల్ట్ తీసుకురావచ్చు. సో ఉజ్జాయి ప్రాణాయామం నేను చూపిస్తాను. కంఠం దగ్గర నుంచి సౌండ్ చేయాలి. మీరు ముక్కుతోనే తీసుకుంటారు, ముక్కుతోనే వదులుతారు, బట్ థ్రోట్ దగ్గర సౌండ్ రావాలి. ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కష్టం, బాగా డ్రై అయిపోతుంది, కాఫ్ వస్తూ ఉంటుంది, ఏం పర్వాలేదు. బట్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే 1 week కి ప్రాణాయామం చేయడం మీకు వస్తుంది. Alright, the next one andi, I don't know, they said like 16:8 ratio, intermittent fasting, what time the juices we need to take? 16 to 18 hours. 16:18 అని రాశారు. Intermittent fasting, what time the juices we need to take? జ్యూసెస్ నేనైతే ఆల్ వెజిటబుల్ జ్యూసెస్ అండి. ఎనీ వెజిటబుల్ జ్యూస్, సపోజ్ అది బీరకాయ కావచ్చు, అంటే సొరకాయ కావచ్చు, దోసకాయ కావచ్చు, లేదు అంటే క్యారెట్ జ్యూస్ తీసుకోవచ్చు. సో ఓన్లీ క్యారెట్ జ్యూస్ అనేది ఓన్లీ 1 time సజెస్ట్ చేస్తాము. ఈ ఫాస్టింగ్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ అవర్ మీరు ఒక ఈ వెజిటబుల్ జ్యూసెస్ ఎనీ 2 or 3 సెలెక్ట్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. పర్టికులర్ గా ఈ 3 ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను అన్నిటికీ కూడా. ఏది మన తులసి అంటే బేసిల్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, ఈ 3 మాత్రం కంపల్సరీగా ఏదో 1 time ఒక జ్యూస్ తీసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎన్ని అవర్స్ అయినా కూడా ఒకటి తౌడు అంటాం కదండి, మనకి రైస్ నుంచి వస్తుంది, మనకి మెత్తగా ఉంటుంది, తౌడు అంటారు దాన్ని. ఆ పౌడర్ మీకు అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ అది తీసుకుని మీరు ఒక గ్లాస్ వాటర్ లో మీరు నైట్ దాన్ని ఒక స్పూన్ ఫుల్ పౌడర్ వేసేసి నైట్ పెడితే మార్నింగ్ అది మీకు మంచిగా సోక్ అవుతుంది. దాంట్లో మీకు ఏదైనా కావాలంటే హనీ అది జస్ట్ తర్వాత అదంతా సోక్ అయిన తర్వాత అది మీరు
వడపోసుకుని తాగొచ్చు, లేదా మీరు అలాగా కూడా తాగేయచ్చు. కొంచెం తేనె కలుపుకుని తాగండి. ఒక్కసారి అది తాగండి, ఎందుకంటే మీకు దాంట్లో ఉన్న ఆల్ విటమిన్స్, ఎంజైమ్స్ అన్ని కూడా మీకు వస్తాయి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు. వెజిటబుల్ జ్యూసెస్ అండ్ తౌడు జ్యూస్ తాగితే సరిపోతుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది పర్టిక్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఐ హ్యాడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ వాల్వ్ రిప్లేస్మెంట్. కెన్ ఐ డూ దిస్ ముద్రా, ఆసనాస్ అండ్ ఫుడ్ లైక్ లిక్విడ్స్? I am on blood thinners. Can I use leaves liquid drink? Is there any mudra or asana for sleep apnea problem? Sleep apnea. Okay. Sleep Already apnea. palaki surgery valve replacement ayindandi and he is Okay. on blood thinners. సో ముద్రాస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఆల్రెడీ నేను మీకు ముద్రాస్, హార్ట్ ముద్ర చెప్పాను, హృదయ ముద్ర, లైఫ్ సేవర్ ముద్ర అని చెప్పాను, తర్వాత అపాన వాయు ముద్ర అని చెప్పాను. ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేసి మిడిల్ ఫింగర్ జాయిన్ చేసి ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ గణేష్ ముద్ర కూడా చెప్పాను నేను, బోత్ హ్యాండ్స్ జాయిన్ చేసి. అండ్ తర్వాత లీవ్ జ్యూసెస్ మీద ఉన్నారు, ఏం ఆసనాస్ చేయొచ్చు అని మీరు అడిగారు. ఎక్కువ జ్యూసెస్ అంటే లిక్విడ్స్ లో ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయకూడదండి, ఆసనాస్ కూడా ఎక్కువ చేయకూడదు. మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అనులోమ్ విలోమ, భ్రమరి ప్రాణాయామం ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీకు ఎనర్జీ అంతా కూడా అయిపోతుంది. సో మళ్ళీ ఎనర్జీ కావాలంటే మనం ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి, సాలిడ్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లిక్విడ్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయకండి. Okay, మన couple of questions ఉన్నాయండి. 2 minutes is left. Any asanas for knee pains? అయ్యా, నీ పెయిన్స్ ఆసనాస్ కి జాను శీర్షాసనం ఉంది. అలాగే రోజు లెగ్స్ స్ట్రెచ్ చేసి కూర్చుని మీరు ఒకసారి అది స్ట్రెచ్ చేసి కూర్చుని నీస్ టైట్ చేయడం, రిలీజ్ చేయడం. అంటే మీ రెండు మోకాళ్ళని టైట్ చేయడం, రిలీజ్ చేయడం చేయాలి. మీ లెగ్స్ రెండు కూడా సపోజ్ ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా బెడ్ మీద కానీ ఇలా కూర్చుని మీరు జస్ట్ స్ట్రైట్ గా పెట్టి టైట్ యువర్ నీ మజిల్స్ అండ్ రిలీజ్, టైట్ యువర్ నీస్ అండ్ రిలీజ్. ఇలా మీరు ఒక 20-30 టైమ్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏదైనా ఒక మీ నీ కింద ఒక టవల్ లాంటిది పెట్టుకొని ప్రెస్ చేయండి, ఫ్లోర్ కి ప్రెస్ చేయడం చేయండి, ప్రెస్ చేస్తూ టైట్ చేయడం చేయండి. అలాగే మీ పాదాల దగ్గర వాల్ దగ్గరికి వెళ్ళి మీ వాల్ దగ్గర ఒక బాల్ గానీ ఏదైనా ఒక కుషన్ లాంటిది పెట్టి మీ టోస్ ప్రెస్ చేయండి, ఆ బాల్ ని ప్రెస్ చేయండి. లేకపోతే 1 లెగ్ ప్రెస్ చేయండి, ఇట్లా 1 లెగ్ ప్రెస్ చేస్తూ ఉంటే ఈ నీ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. మనం చాలా ఆసనాస్ ఆల్రెడీ చేసాం, నీ పైన కూడా చెప్పాం, నీ సైక్లింగ్ అండ్ నీ డైట్ ఇవన్నీ కూడా చేయండి. దాంతో పాటుగా మీరు నీ పెయిన్స్ కనుక ఎక్కువగా ఉంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, సున్నం అండి, సున్నం తెలుసు కదా, మనం పాన్లో కిల్లీలో వాడతాం కదా, పాన్లో సున్నం మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది, డబ్బాలు దొరుకుతాయి మీకు. సో ఆ సున్నం 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూను చింతపండు గుజ్జు ఉంటుంది కదా, నానబెట్టి మనం మెత్తగా పేస్ట్ లాగా తీసిన పేస్ట్, ఆ 3 ఈక్వల్ క్వాంటిటీలో కలిపేసేయండి. పేస్ట్ లాగా కలిపి నైట్ పడుకునేటప్పుడు కానీ లేకపోతే మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు ఈ మోకాలికి ఏదైనా ఆయిల్ అప్లై చేయండి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్, తిల్ ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ పేస్ట్ పెట్టి ఒక క్లాత్ పెట్టేసేసి కొంచెం కవర్ చేసేసేయండి. కనీసం ఒక 1 అవర్ అట్లా ఉన్న తర్వాత మీరు అది డ్రై అయిన తర్వాత వాష్ చేసేయండి, లేదా నైట్ పడుకునే ముందు పెట్టి మార్నింగ్ అయినా మీరు వాష్ చేయొచ్చు. ఇలా చేస్తూ మీరు సూక్ష్మ వ్యాయామాలు యోగాలో మీకు ఈ నీ స్ట్రెంథనింగ్, ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసాం కదా, అవి చేస్తూ ఉంటే మీరు మెల్లగా నీ పెయిన్స్ కంట్రోల్ లోకి వస్తాయి. వెయిట్ తగ్గాలి, ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా నీ పెయిన్స్ తగ్గవండి. తగ్గినా మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తాయి. ఏదైనా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అలా గనక ఉంటే మీరు వెయిట్ కూడా కొంచెం తగ్గాలి. ఓకే, ఈ స్లీప్ అపినా ప్రాబ్లం గురించి మర్చిపోయారని అన్నారు. అవునండి, స్లీప్ అప్నియా ఉంటే ఉజ్జాయి ప్రాణాయామం కాదు, ఉజ్జాయి ప్రాణాయామం చెప్పాము. స్నోరింగ్ ఇట్లా అంటే ఇప్పుడు చెప్పాను కదండి, థ్రోట్ తో తీసుకోవడం, ఈ గ్లాటిస్ దగ్గర టచ్ చేస్తూ సౌండ్ చేస్తూ శ్వాస తీసుకోవడం వదలడం, అది చేయాలి. తర్వాత సింహాసనం చేయాలండి. స్లీప్ అప్నియా ఉన్న వాళ్ళకి కపాలభాతి ఒకటి, భస్త్రికా ప్రాణాయామం ఒకటి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మనకి బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. సో
ప్రాణాయామంలో ఫస్ట్ క్లెన్జింగ్ ఇంపార్టెంట్. స్లీప్ అప్నియా ఉన్నప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ మీకు అక్కడ ఉంటాయి చూడండి, నేతి పాట్స్ అని చెప్పేసి మీకు వాల్మార్ట్ లో అది దొరుకుతాయండి. నాజల్ క్లీనింగ్, నాజల్ ప్యాసేజ్ క్లీనింగ్ పాట్స్ ఉంటాయి. పిల్లలకి జలుబు చేసినప్పుడు, కొంచెం అలర్జీ ఉన్నప్పుడు అవి నేను అక్కడ చూసాను, నేతి పాట్స్. ఆ నేతి పాట్ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మీరు వార్మ్ వాటర్ వేసుకుని, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, లైట్ గా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలిపి మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడే నాజల్ క్లెన్స్ చేయాలి. నేతి అని అంటామాట. మీకు రైట్ నాస్ట్రిల్ పెడితే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వచ్చేస్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ పెడితే రైట్ నాస్ట్రిల్ వాటర్ వచ్చేస్తుంది. అది చేసిన తర్వాత కంపల్సరీగా బ్లో అవుట్ చేయాలి, అంటే కపాలభాతి లాంటివి చేయాలి. చెవులు గట్టిగా మూసుకుని కిందకి బెండ్ అయ్యి అలా ఒక 30 టైమ్స్ చేయాలన్నమాట. అంటే ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీరు ఈ జలనేతి ఏదైతే నాజిల్ క్లీనింగ్ ఉందో అది మీరు ఫస్ట్ 1 వీక్ ఎవ్రీడే చేయండి, సెకండ్ వీక్ ఆల్టర్నేట్ చేయండి, థర్డ్ వీక్ వీక్లీ ట్వైస్ చేయండి, ఫోర్త్ వీక్ ఓన్లీ వన్స్ చేయండి. మీరు ఇలా చేసి ఈ ప్రాణాయామము ఉజ్జాయి ప్రాణాయామం, తర్వాత కపాలభాతి, భస్త్రిక ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు స్లీప్ అప్నియా అనేది మీకు తగ్గిపోతుంది. All right. The last question, Andy. Are there any mudras or asanas for paroxysmal knee synergic and dyskinesia anta? Paroxysmal knee synergic and dyskinesia. దీనికి ఏమన్నా ముద్రాస్ కానీ ఆసనాస్ కానీ ఉన్నాయా అని అడుగుతున్నారు. సారీ అండి, ఇది నాకు అర్థం కాలేదు. ఇది టోటలీ paroxysmal kinesogenic dyskinesia. Paroxysmal kinesogenic dyskinesia. ఓకే, దీనికి నేను సింపుల్ ముద్రాస్ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే. మీరు బెస్ట్ నన్ను మీకు వాట్సాప్ కాల్ చేయండి, నేను మాట్లాడతాను. Yeah, thank you, Andy. Sumant, you can take over now. We finished with the QA session. Yeah, sure. Once again, thank you, Arna garu. Today, but still, I think we did good 1.5 hour session, Andy. Of course, last week lo mee chepparu నాకు థ్యాంక్ యూ చెప్పాలంటే అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని నేను కూడా స్టార్ట్ చేశాను. I hope everybody is doing the same. Thank you, Krishnasri garu, for moderating. And I think we'll catch up on the next session, ma'am. Women's session gurinchi I'll reach out to you, ma'am, personally, so that I can send out a notification for women's session. Adi last lo annaru kada మీరు? లాస్ట్ ఆర్ మిడిల్ అండి, నో ప్రాబ్లం. బట్ ఈ సండే ఒకవేళ మనకి రెగ్యులర్ ఉంది కాబట్టి విమెన్ సాటర్డే ఏమన్నా పెట్టుకోగలిగితే ఒక సాటర్డే పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. సో నేను మీకు రీచ్ అవుట్ అవుతున్నా, మీరు ఆ సాటర్డే స్కెడ్యూల్ చెప్పారనుకోండి, ఐ విల్ సెండ్ ద నోటిఫికేషన్ ఫర్ మన కృష్ణశ్రీ గారు కానీ మా టీం నుంచి ఎవరన్నా విమెన్ ది క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సపరేట్ ఈమెయిల్ పెడతాము రాదర్ దెన్ పోస్టింగ్ ఇన్ ద చాట్. సో ఓకే అండి, మనకి ఇప్పుడే సజెషన్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణశ్రీ గారు, సుమంత్ గారు. Thank you, Andy. నమస్తే.